భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఐతరేయోపనిషత్తు సంబంధ భాష్యం చూస్తుంది. సంబంధ భాష్యం అంటే పూర్వాపర సంబంధం. పూర్వ గ్రంథానికి అపర గ్రంథానికి ముందున్న గ్రంథ భాగానికి, అంటే వేదంలో, వేదం ఒక గ్రంథం. సో వేదంలో ముందు భాగం అంటే ఈ ఉపనిషత్తు కంటే ముందు ఉన్న భాగం, తరువాత భాగం అంటే ఉపనిషత్ భాగం. సో ఉపనిషత్ భాగానికి, ఉపనిషత్తు ముందు ఉన్నటువంటి భాగానికి ఒక సంబంధాన్ని చూపించడం. ఏ విధంగా ఆ టెక్స్ట్ ఎలా ఫ్లో అవుతుంది, టెక్స్ట్ అంటే వేదం, రైట్, ఎలా ఫ్లో అవుతాం, దాంట్లో ఒక ఫ్లో ఉండాలి కదా. పూర్వాపర సంబంధం లేకపోతే ఆ అధ్యాయం తర్వాత ఈ అధ్యాయం ఎందుకు, ఈ అధ్యాయం ముందు ఆ అధ్యాయం ఎందుకు, దానికి ఒక కారణం ఉండాలి, ఒక ఒక హేతుబద్ధత ఉండాలి కదా. లేకపోతే ఆ గ్రంథానికి ఒక ప్రాముఖ్యత ఉండదు. హేతుబద్ధంగా ఉండాలి గ్రంథం ఎప్పుడు. ఆ హేతుబద్ధతను చూపిస్తున్నారు ఇక్కడ. కర్మలు అక్కడ చేశారు, ఉపాసనలు అక్కడ చెప్పారు. కర్మల ద్వారా, ఉపాసనల ద్వారా రావాల్సినటువంటి ఫలాలన్నీ అక్కడ చెప్పారు. ఆ తర్వాత కర్మలు ఉపాసనలు ఏ ఫలాన్ని అయితే ఇవ్వలేవు, కర్మలు ఉపాసనల కంటే అధిగమించి, కర్మలు ఉపాసనలు ఏ ఫలాన్ని అయితే ఇస్తున్నాయో దాన్ని అధిగమించినటువంటి ఇంకొక ఫలం ఉంది. అక్కడికి కర్మలు చేరలేవు, లేదా కర్మలు వ్యక్తిని చేర్చలేవు. అందుకని కర్మోపాసనలకు అతీతంగా ఇంకొక సాధన ఉంది. అది కేవల జ్ఞానం. కేవల శబ్దం కూడా చూసాం మనం. కేవలం అంటే కర్మ ఉపాసన అసముచిత, కర్మ ఉపాసనలతో సముచ్చయము కానటువంటి జ్ఞానం. ఎందుకంటే జ్ఞానము ఏ అంశాన్ని అయితే బోధిస్తా ఉందో దానికి విరుద్ధాంశాలు కర్మలో ఉంటున్నాయి. ఈ విరుద్ధాంశాలు ఉండడం చేత ఈ రెండిటి యొక్క మేళన, రెండిటి యొక్క కలయిక కుదరదు. అందుకని సముచ్చయం కుదరదు అని చూస్తున్నాం. ఇందులో భేదాభేదవాది అంటే, భేదాభేదవాది అన్న జ్ఞానకర్మ సముచ్చయవాది అన్న ఇంచుమించు ఒకటే. ఎందుకంటే భేదాభేద పక్షంలో జ్ఞానకర్మ సముచ్చయం స్వీకరించబడుతుంది. భేదాభేదం అనేది ఒక దర్శనం, ఒక ఫిలాసఫీ. జ్ఞానకర్మ సముచ్చయం అనేది ఒక సాధన, ఒక ప్రక్రియ, ఒక సాధన, రైట్. ఈ సాధన ఆ దర్శనంలో భాగంగా ఉంటుంది. అందుకని రెండింటిని పర్యాయవాచకాలుగా చెప్పుకుంటాం. రెండు అర్థాలు వేరే. భేదాభేదవాదిని ఒక దర్శనం కదా, ఒక సిద్ధాంతం అది. అంటే ఆ సిద్ధాంతం ప్రతిపాదించే ప్రధానమైన సాధన అది భేదాభేదం, జ్ఞానకర్మ సముచ్చయం. ఆ ఆ సిద్ధాంతం చూసాం మనం. ఆ సిద్ధాంతం ద్వారా పూర్వపక్షం. వేదాంత సిద్ధాంతంలో కేవల జ్ఞానం మోక్ష సాధనం అని కదా. సో కేవల జ్ఞానం మోక్ష సాధనం అని చెప్పేటువంటి వాదానికి, జ్ఞానకర్మ సముచ్చయం మోక్ష సాధనం అని చెప్పేటువంటి మాటలకి, ఆ మార్గానికి విరోధం ఆబ్వియస్ గా ఉంది. ఆ విరోధాన్ని పరిష్కరించకుండా ముందుకు ఎలా వెళ్తాం, రైట్. సో భాష్యకారుల కంటే కూడా ప్రాచీనాచార్యులు కదా వృత్తికారులు. వృత్తికారుల మతం ఏదైతే భేదాభేదవాదిని ఏదైతే అంటున్నామో, భేదాభేద దర్శన వృత్తికారుల మతంగా చెప్పుకుంటాం ప్రాచీనాచార్యులు. కాబట్టి ఆ ఎస్టాబ్లిష్డ్ మార్గం ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేయకుండా, దాన్ని విచారించకుండా, దాన్ని నిరాకరించకుండా, దాంట్లో దోషాలు గుణదోషాలు పరీక్షించకుండా ఇంకొక మార్గం ఎలా చెప్తారు. అందుకని ఈ చర్చ ప్రతి ఉపనిషత్తులో, ఏ ఉపనిషత్తు కా ఉపనిషత్తు ఇండిపెండెంట్ టెక్స్ట్ అవి. ఏకవాక్యత చెప్పుకుంటాం. ఏకవాక్యత అంటే ఈ అన్నీ కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే అన్ని కలిసి ఒకే విషయాన్ని స్వతంత్రంగా దేనికదే ఈశోపనిషత్తు స్వతంత్రంగా జీవబ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తా ఉంది. కేనోపనిషత్తు కూడా స్వతంత్రంగా జీవబ్రహ్మ ఐక్యాన్ని ప్రతిపాదిస్తా ఉంది. మళ్ళీ ఏకవాక్యత అంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఎటువంటి విరోధము లేకుండా, పరస్పర విరోధము లేకుండా ముక్త కంఠంతో ఆ జీవబ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయని ఏకవాక్యత, రైట్. సో ఆ విధంగా ప్రతి ఉపనిషత్తు, ఏ ఉపనిషత్తు కా ఉపనిషత్తే. కాబట్టి ఏ శాఖను అధ్యయనం చేసేవాళ్ళు ఆ ఉపనిషత్తును ప్రధానంగా అధ్యయనం చేస్తున్నారు. అందుకని ప్రతి ఉపనిషత్తులో కూడా, ప్రతి ఉపనిషత్తు భాష్యంలో కూడా ఈ జ్ఞానకర్మ సముచ్చయ ఖండనం ఇత్యాదులు మనకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి. మంత్రాణం జామిత నాస్తి అని భాష్యకార వచనం. మంత్రాణం జామిత అంటే ఆలస్యము, ప్రమాదము, ఆలస్యము, లేజినెస్. మంత్రాలకు లేదు కాబట్టి చెప్పిన విషయానైనా మళ్ళీ చెప్తాయి. అందుకని ఈశలో ఉన్న విషయమే కేనలో వస్తుంది. ప్రక్రియ భేదమైన విషయం అదే అవుతుంది. అందుకని ఈ జ్ఞానకర్మ సముచ్చయం మళ్ళీ ఈ విషయము ఈ విధంగా జ్ఞానకర్మ సముచ్చయ నిరాకరణ ఇత్యాదులు అనేక ఉపనిషత్తుల్లో మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటాం, రైట్. సో ఇక్కడ సముచ్చయవాదానికి నిరాకరణగా చెప్తున్నారు.
పరమార్థాత్మ విజ్ఞానే ఫలాదర్శనే క్రియానుపపత్తే అని సంగ్రహంగా చూశాం. పరమార్థాత్మ విజ్ఞానే, పారమార్థికమైనటువంటి ఆత్మ విజ్ఞానం కలగగా ఫలమే కనిపించడం లేదు. ఇంకా బ్రహ్మ కాకుండా ఇంకొక విషయము, తెలుసుకోవలసినటువంటి రెండవ విషయం ఇంకొకటి లేనే లేదు అని తెలుస్తున్నప్పుడు, అంటే బ్రహ్మయే ఒక తెలియబడినట్టు తెలుసుకోవలసినటువంటి జ్ఞేయము, అంటే జ్ఞానయోగ్యము, జ్ఞానయోగ్యమైనటువంటి వస్తువు ఒకటే, ఆ పరమాత్మ స్వరూపమే అని తెలిసిన తర్వాత ఆ జ్ఞానం కలిగినప్పుడు, రైట్, పరమార్థాత్మ విజ్ఞానే సతి సప్తమిలాగా ఆ విధంగా పరమార్థాత్మ విజ్ఞానం కలగగా ఇక ఫల అదర్శనే, ఫలం పొందవలసినటువంటి ఫలం ఏదో ఉందనేటువంటి జ్ఞానము లేకపోగా క్రియలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకంటే క్రియలకి ప్రయోజనం ఉంటేనే క్రియలు చేస్తారు. సామాన్య లౌకిక న్యాయం అవుతుంది, ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే. లౌకిక న్యాయం లోకంలో అందరికీ తెలిసిన విషయమే. ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనం అనేటువంటి ఉద్దేశం లేకపోతే ఈ కర్మ ద్వారా, ఈ సాధన ద్వారా, ఈ మార్గం ద్వారా, లోకంలో కూడా వైదిక కర్మలే కాదు లౌకిక కర్మలు కూడా ప్రయోజనం ఉంటేనే పని చేస్తారు. కానీ ఏదైనా ప్రయోజనం లేకుండా ఎలా పనిచేస్తారు? మందోపి అంటే మంద అంటే మూర్ఖ, అవిచారిత వ్యక్తి, విచారించినటువంటి వాడు కూడా ప్రయోజనం లేకుండా పని చేయడు కదా. ఇక వివేకి ఎలా చేస్తాడు అని కైముతిక న్యాయం. అవివేకియే ప్రయోజనం లేకుండా పనిచేయడు, వివేకి మాత్రం ఎలా చేస్తాడు అని ఆ విధంగా పరమార్థాత్మ విజ్ఞానే జాతే సతి, పరమార్థాత్మ విజ్ఞానం ఉత్పన్నమవగా ఇక ఇతర వస్తువు లేదు. ఇక్కడ ఇతర వస్తువులన్నీ కూడా అయథార్థాలే, మిథ్యాస్వరూపాలే కనిపిస్తున్నాయి. ఇతర వస్తువులు కనిపించడం లేదని కనిపిస్తున్నాయి, కానీ వాటికి సత్తా లేదు, మిథ్యాస్వరూపాలను తెలిసినప్పుడు ఏ విధంగా అయితే ఒక గొప్ప స్వప్నం కలిగినా కూడా అందులో ఏ విషయాన్ని కూడా మళ్ళీ నేను పొందాలి అంటే ఆ స్వప్న వస్తువుని పొందాలనే భావన ఉండదు. స్వప్న వస్తువు మిథ్యా కాబట్టి ఆ స్వప్న వస్తువు జాగ్రత్తలో నాకు కావాలి, వాస్తవంగా కావాలి అనే కోరిక ఉంటే ఉండని, అది వేరే. స్వప్నంలో కనిపించిన వస్తువు అది మిథ్యా వస్తువు కదా, దాన్ని పొందాలనేటువంటి కోరిక ఉండదు, రైట్. ఎందుకంటే మిథ్యా తెలుస్తా ఉంది కాబట్టి. అదేవిధంగా జాగ్రత్త అవస్థ ఏదైతే ఉందో ఇది కూడా మిథ్యా అని తెలుస్తున్నప్పుడు అదే కదా పరమార్థాత్మ విజ్ఞానం అంటున్నప్పుడు. పరమార్థ ఆత్మ విజ్ఞానం, పారమార్థిక ఆత్మ విజ్ఞానం లేదా పరమార్థ అభిన్న ప్రత్యేగాత్మ, పరమార్థ అభిన్న పరమార్థ అంటే పరమాత్మ అభిన్న ప్రత్యేగాత్మ విజ్ఞానం కలుగుతున్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థ అంతా మిథ్యాన్ని తెలుస్తా ఉంది. మిథ్యాన్ని తెలిసినప్పుడు మిథ్యా వస్తువుని మళ్ళీ కోరేదేం లేదు. సో మిథ్యా వస్తువు ఫలం ఎలా అవుతుంది? లేని వస్తువు అది. మిథ్యా వస్తువు అంటే లేని వస్తువు అని కనిపిస్తాను కానీ వాస్తవంగా లేదది. అటువంటి వస్తువు ప్రసిద్ధంగా లేదది, దాన్ని ఎవరు కోరరు. అందుకని ఫలాదర్శనే, ఫలం లేనే లేదు కాబట్టి క్రియ సంభవం కాదు అని సంక్షేపంగా భాష్యకారులు సమాధానం చెప్పేశారు. భేదాభేదవాదం అంతటికి కూడా, భేదాభేదవాదంలో ఏ అబ్జెక్షన్స్, ఏ శంక వాళ్ళు లేవనెత్తారో, ఏ యుక్తులు వాళ్ళు చూపిస్తున్నారు, వాటన్నిటికీ ఇది ఒక సమాధానం. జ్ఞానం కలిగిన తర్వాత కర్మకు అవకాశం లేదు, ఎందుకంటే ఫలమే లేదు కాబట్టి. ఫలం ఉంటేనే ప్రేరణ, ఫలం వ్యక్తిని ప్రేరేపిస్తుంది, కర్మలు అదే లేదు, రైట్. సో అది మనం చూసుకున్నాం. మళ్ళీ ఆ వివరణ కూడా చూసాం. ఏదైతే చెప్పబడిందో కర్మిణ ఏవచ ఆత్మ విజ్ఞానం, కర్మి అంటే కర్మ ఎందు అధికారం ఎవడికైతే ఉందో వాడికి ఆత్మ విజ్ఞానం అంటున్నప్పుడు ఆ వాక్యంలోనే సముచ్చయం కనిపిస్తా ఉంది. కర్మలో అధికారికి జ్ఞానంలో అధికారం. కర్మలో అధికారం అంటే కర్మ చేస్తున్నటువంటి వాడు అంటే కర్మ ఫలాసక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. కర్మఫలాలు, బాహ్య విషయాలు, అనాత్మ సంసారం ఏదైతే ఉందో సంసారము యందు ఆసక్తి కలిగినటువంటి వాడు సంసారి అని అర్థం. కర్మిణ అంటే సంసారి అని చెప్పచ్చు. దాన్ని ఈక్వల్గా రెండు సమానవాచక పదాలుగా తీసేసుకోవచ్చు. కర్మిణ అంటే కర్మను ఆచరిస్తున్నటువంటి వాడు. ఎందుకు కర్మను ఆచరిస్తున్నాడు? ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే. సో ప్రయోజనం ఉంది. ఏంటో ప్రయోజనం? కర్మఫలం యందు మమత్వ బుద్ధి, కర్మఫలం నాకు సంబంధించింది, భవిష్యకాలంలో వస్తుంది. ఆ విధంగా ఆ భవిష్యకాలాన్ని, వర్తమాన కాలాన్ని, కర్మఫలం అంటేనే బాహ్య వస్తువు, అనాత్మ యందు ఆసక్తి, ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇదే సంసారిత్వం, రైట్. సో ఆ విధంగా అది ఒక పాయింట్ ఆయన పూర్వపక్షి లేవనెత్తింది. ఇంకొకటి కర్మ సంబంధి ఈ ఆత్మజ్ఞానం, కర్మకు సంబంధించినటువంటిదే. ఆత్మగాని ఆత్మజ్ఞానం గాని కర్మకు సంబంధించినటువంటిదే, కర్మకు సంబంధించకుండా లేదు. అంటే కర్మశేషము, కర్మకు అంగంగా ఉంటుంది కానీ ఇది స్వతంత్రంగా లేదు జ్ఞానం, కాబట్టి కేవల జ్ఞానం అనేది కుదరదు అని. మొదట కర్మిణ అంటున్నప్పుడు
కేవల జ్ఞానాన్ని అంగీకరించినట్లు. కర్మిణ ఏవచ ఆత్మవిజ్ఞానం అంటున్నప్పుడు ఆత్మవిజ్ఞానాన్ని కేవల ఆత్మవిజ్ఞానంగా అంగీకరించి దానికి అధికారి మాత్రం కర్మి అని చెప్పడం. రెండవ దాంట్లో కేవలాత్మ విజ్ఞానం కుదరదు, ఆత్మవిజ్ఞానం అంటేనే కర్మతో కూడే ఉండాలి అని రెండవది. రైట్, ఈ రెండింటిని నిరాకరిస్తున్నాడు. ఎందుకంటే కర్మకు స్కోపే లేదు. కర్మకు ఎందుకు స్కోప్ లేదు? ఫలాదర్శనే అని. రెండింటికి సమాధానం ఫలమే లేదు అక్కడ. పొందాల్సిన ఫలం లేనప్పుడు కర్మ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? రైట్. సో ఆ విధంగా ఆ పరం బ్రహ్మ అప్తకామం, అప్తకామ అంటే అన్ని విషయాలు పొందినటువంటి వాడు. ఆప్తకామం, ఆప్త అంటే ప్రాప్త, ఉపసర్గ పెట్టుకుంటే ప్రాప్తం అవుతుంది కదా. కామం అంటే ఇక్కడ కర్మని వ్యుత్పత్తి చెప్పుకుంటాం. కర్మని వ్యుత్పత్తి చెప్పుకున్నప్పుడు కామ శబ్దము అంటే ఈ ధాతువులు రూట్ వర్డ్స్ ఉన్నాయి కదా, ధాతువులు. ధాతువులన్నీ క్రియార్థంలో ఉంటాయి. ధాతువులన్నిటికీ క్రియలే అర్థం, ప్రధానార్థం క్రియనే. ఆ ధాతువులకి ఆ క్రియార్థం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని భావార్థము అంటాం. ధాతువు యొక్క భావార్థము, ధాతువు యొక్క భావము క్రియ కదా. అయితే ఆ ధాతువులకి కొన్ని ప్రత్యయాలు, సఫిక్సెస్, ప్రత్యయం అంటే సఫిక్స్ కదా, కొన్ని ప్రత్యయాలు చేరుతున్నాయి. కృత్ ప్రత్యయాలు అని చెప్పుకుంటాం. అవి వచ్చినప్పుడు ఆ ధాతువు కాస్త నౌన్ అయిపోతుంది. ఆ వర్బ్ క్రియ, అది క్రియ కదా, క్రియ కాస్త నౌన్ అవుతాం. సో అక్కడ ఆ నౌన్ అవుతున్నప్పుడు క్రియ యాక్షన్ కదా, అది నౌన్ ఎలా అవుతుంది? సో ఆ క్రియకు సంబంధించినటువంటి కర్త, సబ్జెక్ట్, క్రియకు సంబంధించినటువంటి కర్త నౌన్ కదా. సో ఆ క్రియకు ఒక సఫిక్స్ని జోడించి, రైట్, కృత్ ప్రత్యయాన్ని జోడించి కర్తను చేస్తాం. కర్తను చేస్తున్నప్పుడు ఆ ధాతువు ఆ తర్వాత అకృత్ ప్రత్యయం రెండు కలిపి కర్తను చూపిస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది? కర్త నౌన్ కదా, ధాతువేమో క్రియా ప్రధానంగా ఉంటుంది. ఆ సఫిక్స్ జోడించిన తర్వాత ఆ పదం ఏదైతే ఏర్పడిందో ఆ పదం ఎవరిని చెప్తా ఉంది? కర్తను చూపిస్తా ఉంది. కర్త నౌన్ కదా. సో ఆ విధంగా ధాతువుకి ఆ పదం చేరి నౌన్, ధాతువుకు ఒక ప్రత్యయం చేరి ఆ నౌన్ అనేది తెలుపబడతా ఉంది, తెలియజేయబడతా ఉంది కదా. సో ఈ విధంగా ధాతువు ఏదైతే క్రియాపదమో అది నౌన్ గా మనకు ప్రాతిపదికగా వస్తుంది. నౌన్ అంటే ప్రాతిపదిక. సో ఇక్కడ కర్తగా చూపించినప్పుడు దీన్ని కర్తరి ప్రయోగం అంటుంది. కర్తరి వ్యుత్పత్తి, ధాతువు నుంచి ధాతువుకి సఫిక్స్ యాడ్ అయిపోయి కర్త సూచించబడుతుంది కాబట్టి కర్తరి వ్యుత్పత్తి. అదే ధాతువుకి ఇంకో సఫిక్స్ యాడ్ చేసి కర్మను చూపిస్తే ఏమవుతుంది? అది కర్మని వ్యుత్పత్తి. అందుకని కామ శబ్దము కము కాంతాయాం ధాతువు నుంచి వస్తుంది. కము ధాతువు. ఆ కము ధాతువుకి కొన్ని ప్రత్యయాలు వస్తున్నప్పుడు కము అంటే కామన అంటే ఇచ్ఛ, కోరిక అని అర్థం. ఆ కోరికను కోరేవాడు కర్త అని అర్థం రావచ్చు, లేదా కోరబడిన వస్తువు అని అర్థం కూడా రావచ్చు, వేరే 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 ప్రత్యయాల ద్వారా. లేదా ఆ కము అనే ధాతువుకి ఇంకో ప్రత్యయం జోడించి కోరిక అనే అర్థం కూడా తీసుకోవచ్చు. సో కామం అంటున్నప్పుడు కోరిక, కోరే వ్యక్తి, కోరబడేటువంటి విషయము, లేదా కోరడానికి సాధన ఇత్యాది అనేక పదాలు ఆ కము కాంతాయం ధాతు నుంచి వస్తాయి. ఇది ప్రక్రియ, ఇది కృత్ ప్రక్రియ వ్యాకరణంలో కదా. ఆ విధంగా ఇక్కడ ఆప్త కామం అంటున్నప్పుడు ఆప్త అంటే ప్రాప్త, పొందినటువంటి. కామం అంటున్నప్పుడు కర్మని వ్యుత్పత్తి తీసుకొని కోరబడినటువంటి కోరదగినటువంటి విషయాలు. కోరదగినటువంటి విషయాలు ఏమో సంసారం, ప్రపంచమంతా కూడా అవంతా పొందినటువంటి వాడు. ఏదేదైతే పొందదగినటువంటిది జగత్తులో ఉందో అవన్నీ ఆయన పొందే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఏమంటాము? ఆప్తకామ. నపుంసక లింగం కాబట్టి ఆప్తకామం. ఆప్తకామం పరం బ్రహ్మ. పరబ్రహ్మ సకల విషయాలను పొంది ఉన్నాడు. ఏ విధంగా? అధిష్టాన రూపంగా. సంపూర్ణ జగత్తుకి ఆయన అధిష్టానం. ఆయన ఎందే కదా ఈ జగత్తంతా ఆరోపించబడింది. కాబట్టి ఆరోపించిన వస్తువు అధిష్టానం కంటే వేరు లేదు కాబట్టి పొందబడింది అని. అదేవిధంగా సర్వ సంసార దోషవర్జితం. సంసార దోషాలు ఏంటి? ఇది పొందాలి, ఇది పొందలేదు, ఇది పొందాను, దీన్ని రక్షించాలి, ఇవన్నీ సంసార దోష. కర్తృత్వం, భోక్తృత్వం, సుఖిత్వం, దుఃఖిత్వం, ఇవన్నీ కూడా ఇవేవి లేవు ఆయన ఎందు. అటువంటి బ్రహ్మను అహమస్మి అని తెలుసుకుంటున్నాడు, నేను అని తెలుసుకుంటున్నాడు. అంటే నా యందు, ఆ జ్ఞాని యందు, నా యందు ఈ ఆప్తకామత, సర్వ సంసార దోషాలు లేకపోవడం ఇది తెలుస్తా ఉంది. అటువంటప్పుడు పొందదగినటువంటి వస్తువే లేదు కదా, అన్ని పొందబడ్డాయి. పొందదగినటువంటి వస్తువే లేనప్పుడు ఇక కర్మ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఫలాదర్శనే అనే దానికి వ్యాఖ్య అది. రైట్. ఇది ఆత్మత్వేన విజ్ఞాతే కృతేన కర్తవ్యేన వా ప్రయోజనం ఆత్మన అపశ్యత. ఆత్మన తనయందు, ఆత్మ అంటే తన స్వరూపం కదా, తనయందు ఎటువంటి ప్రయోజనము చూడనటువంటి వాడై అపశ్యత ఫలాదర్శనే. ఇది ఫలాదర్శనే కర్త. సో ఫలం ఏమి లేదు అక్కడ, పొందదగినటువంటి ఫలం ఏమి లేదు జ్ఞానికి, అది స్పష్టంగా చూస్తున్నాడు.
అటువంటప్పుడు క్రియ కుదరదు అని ఇక్కడ దాకా చూసాం మనం. రైట్. ఇక ఈ విషయంలో పూర్వపక్షం చూద్దాం. ఫలాదర్శనే అపి నియుక్తత్వాత్ కరోతి ఇది చేత్. ఇక్కడ ఫల అదర్శనే అవి. సరే, ఫలం లేదనే విషయాన్ని అంగీకరిద్దాం. పూర్వపక్షి అంటున్నాడు ఫలం లేదు, జ్ఞానికి పొందదగినటువంటి ఫలమేమి లేదు. ఆ విషయాన్ని అంగీకరించినప్పటికీ కూడా ఇది కూడా అభ్యుపగమ వాదం. రైట్. పొందదగినటువంటి ఫలం ఏమి లేదని అంగీకరించినా కూడా నియుక్తత్వాత్ నియుక్త సహ, ఆ జ్ఞాని కూడా వేదము చేత ఉపయోగించబడుతున్నాడు అంటే ఆదేశించబడుతున్నాడు. నియుక్త ఆదేశం కదా. విధులు, ఈ వేదవాక్యం, వేదాలలో కర్మభాగంలో పూర్వభాగంలో ఏముంటాయి? ప్రధానంగా విధి నిషేధాలు. విధి నిషేధాలు, ఈ విధి నిషేధాలు సామాన్యంగా మనకు అన్ని మతాల్లో కనిపిస్తుంటాయి. ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏం చేయాలి, ఏం చేయొద్దు, కమాండ్మెంట్స్ అంటున్నారు కదా, ఆ విధంగా ఇంచుమించు ఆ విధి నిషేధాలు అంతటా కనిపిస్తుంటాయి కదా. ఇక్కడ కూడా వేదంలో కూడా విధి నిషేధాలు ఉంటాయి. ఆ విధంగా విధి అంటే శాసనం. అందుకనే వైదికుడికి ఇలా చెప్తారు, వచనాత్ ప్రవృత్తి వచనాత్ నివృత్తి. వాడు ప్రవృత్తి ఏ పని చేయాలన్నా కూడా వచనం, వేదవచనం ఏం చెప్తా ఉంది దానికి వాడి జీవనం అంతా, వైదికుడి జీవనం అంతా కూడా ఆ వేదాన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది. చాలా క్లోజ్ గా దాన్ని వేదాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటుంది. వేదం ఏం చేయమని చెప్పింది అది చేస్తాను, వేదం ఏం చేయదని చెప్పింది అది చెయ్యను అని. వచనాత్ ప్రవృత్తి, వచనాత్ అంటే వేదవచనాత్, వేదవచనము ద్వారానే వాడి ప్రవృత్తి. అదే నివృత్తి కూడా, ఏదైతే వాడు చేయడం లేదో దానికి కూడా వాడికి ప్రమాణం ఉంటుంది. ఏంటి ఆ ప్రమాణం? వేదవచనమే. వచనాత్ నివృత్తి. ఏ ఏ ఏ విషయం వాడు చేయటం లేదు ఎందుకంటే వేదవచనం. ఏది చేస్తున్నాడు అంటే వేదవచనం. అందుకని ఇక్కడ జ్ఞానికి కూడా వేదవచనం ద్వారానే ప్రవృత్తి ఉండాలి, వేదవచనం ద్వారానే నివృత్తి ఉండాలి. వేదేమో నిత్య నైమిత్తి కర్మలను చేయని చెప్తా ఉంది. ముందు వాక్యాలు చూసాం కదా, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్. రైట్. సో అహరహర్ సంధ్యాం ఉపాసీత, ఇవన్నీ విధులు. విధంగా విధానం చేస్తా ఉంది, శాసిస్తా ఉంది వేదం. సో వేద శాసనాన్ని అంగీకరించాలి. ఫలం లేకపోతే లేకపోని, ఫలం లేకపోయినా కూడా వేద శాసనాన్ని అంగీకరించి పని చేయాల్సిందే. ఏ విధంగా అయితే రాజు ఆదేశించినప్పుడు సేవకుడు పని చేయాల్సిందే, వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వాడికి ప్రయోజనం కనిపించినా కనిపించకపోయినా. తండ్రి ఆదేశించినప్పుడు పుత్రుడు పని చేయాల్సిందే. రైట్. సో అది ఆదేశం యొక్క మహిమ కదా, విధి యొక్క మహిమ అది. ఆ విధంగా ఫలాదర్శనే అది. ఫలం లేకపోయినా కూడా, ప్రయోజనం లేకపోయినా కూడా ఇది ఒక నియంత్రణ. అంటే మనిషిని నియంత్రిస్తా ఉంది శాస్త్రం. ఈ విధంగా నువ్వు ఇది చేయాలంటే చెయ్యాలి. రైట్. సో ఫలాదర్శనే అపి నియుక్తత్వాత్, అది అక్కడ పూర్వపక్ష అర్థం. సో జ్ఞాని అయినా కూడా వేదం చేత శాసించబడుతున్నాడు కాబట్టి వేదం కర్మ చేయమని చెప్తా ఉంది కాబట్టి ఫలాదర్శనే క్రియా అనుపపత్తే అనేది కుదరదు. ఫలాదర్శనేపి నియుక్తత్వాదని కొత్త యుక్తి కదా. ఇప్పుడు అంతకుముందు ప్రయోజనం అనుద్దిశ మందోపిన ప్రవర్తతే అనే సామాన్య న్యాయాన్ని బట్టి సమాధానం చెప్పుకున్నాం. కానీ అది కుదరదు, ఎందుకంటే శాస్త్రమే చెప్తే చేయాల్సి ఉంటుంది. పూజా విధానం ఉంది. రైట్. ఏదైనా పూజ, ఇప్పుడు వ్రతం, ఇప్పుడు వైదిక ధర్మానుష్ఠానం అంతగా సమాజంలో ప్రచలితం కాకపోయినా కూడా ఈ పూజలు ఇత్యాదులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఏదైతే శాస్త్రోక్త పద్ధతి ఉందో దాన్ని పాటించాల్సి ఉంటుంది. రైట్. శాస్త్రోక్త పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. ఆగమ శాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో వాటిని పాటించాల్సి ఉంటుంది ఆయా కర్మలలో. అదేవిధంగా ఇక్కడ కూడా జ్ఞానం కలిగింది. వాడు ప్రత్యేకమే బ్రహ్మైవాహమస్మి అంటున్నాడు. బ్రహ్మైవాహమస్మి అనే భావనలో ఉన్నాడు, ప్రతిష్ఠితమై ఉన్నాడు. అయినా కూడా వేదశాసనం పాటించాల్సిందే, యావజ్జీవం అగ్నిహోత్రం ఇత్యాదులు చేయాల్సిందే అని. ఇది చేత్, ఇక్కడ దాకా ప్రశ్న. నా సిద్ధాంతం దాన్ని కూడా నిరాకరిస్తున్నాడు. ఏమని? సిద్ధాంతంలో నియోగావిషయాత్మ దర్శనాత్, నియోగా విషయం ఆత్మ, నియోగస్య అవిషయం నియోగా విషయం. నియోగం అంటే విధికి విషయం కాదది ఆత్మ లేదా ఆత్మదర్శనం. ఆత్మదర్శనం అనేది ఆత్మజ్ఞానం ఆత్మను తీసుకుందాం. నియోగ విధికి ఆత్మ విషయం కానే కాదు. అటువంటి ఆత్మ యొక్క జ్ఞానము, దర్శనం అంటే జ్ఞానం, అటువంటి ఆత్మ యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాని. ఇక ఇక్కడ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ముండకంలో చూస్తాం మనం, తైత్తిరీయంలో కూడా చూస్తాం. బ్రహ్మవిదాప్నోతి పరం, మొట్టమొదటి వాక్యం కదా తైత్తిరీయంలో, ఆనందవల్లిలో. బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మవేత్త పరం. పరం అంటే ఏమిటి? మళ్ళీ పరం అంటే బ్రహ్మవేత్త, పరం అంటే బ్రహ్మనే కదా, మోక్షం బ్రహ్మాత్మైకత్వం, అది బ్రహ్మస్వరూపమే. సో బ్రహ్మవిత్ అంటే బ్రహ్మవేత్తి, ఇది బ్రహ్మవిత్, బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అని. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మజ్ఞాని. ఆ బ్రహ్మజ్ఞాని బ్రహ్మను పొందుతున్నాడు.
అదే వాక్యము మళ్ళీ ముండకంలో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మను తెలుసుకుంటున్నటువంటి వాడు బ్రహ్మయే అయి ఉన్నాడు అని. ఎందుకంటే అహమస్మి తెలుసుకుంటున్నాడు కదా. అటువంటి బ్రహ్మ నియోగానికి విషయం కాదు, అంటే విధికి విషయం కాదు, విధి శాసనానికి ఆయన అధికారి కానే కాడు. విధి శాసన విధి యొక్క పరిధి ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించినటువంటి వాడు. అందుకని నియోగ విషయ నియోగస్య అవిషయం, నియోగానికి విధికి విషయం కాదు ఆత్మ. అటువంటి ఆత్మజ్ఞాని అటువంటి ఆత్మయే అయి ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞాని విధికి విషయం కాడు. కాబట్టి పూర్వపక్షం ఏదైతే అన్నాడో నియుక్తత్వాత్ అని, ఆ నియుక్తత్వాత్ పంచమి అది హేతు. అది ఆ నియుక్త జ్ఞాని, జ్ఞాని అపి నియుక్త అని అర్థం. ఆ పూర్వపక్షానికి ఫలాదర్శనేపి నియుక్తత్వాత్ అంటే జ్ఞాని గురించి కదా చర్చ. జ్ఞానికి ఫలం కనిపించకపోయినా కూడా జ్ఞాని కూడా వేద విధుల ద్వారా నియుక్తమై ఉన్నాడు కాబట్టి, శాసించబడి ఉన్నాడు కాబట్టి అని. రైట్. అయితే ఇక్కడ సమాధానం ఏంటి? వేద 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 విధి ద్వారా వేదము జ్ఞానిని నియుక్తం చేయటం లేదు, చెయ్యలేదు, చేసే సామర్థ్యం వేదంలో లేదు అని. ఎందుకంటే జ్ఞాని ఆత్మస్వరూపమై ఉండి విధికి విషయమే కాడు. నియోగ అవిషయ ఆత్మదర్శనాత్. ఓకే, దీనికి ఇప్పుడు వ్యాఖ్య స్వయం. ఇదంతా కూడా భాష్యంలో సామాన్యంగా ఎక్కువ కేనలో కనిపిస్తుంది, మిగతా ఉపనిషత్తుల్లో కూడా ఈ సమాధానం సూత్రప్రాయంగా సూత్రవాక్యం ద్వారా సూత్రవాక్యంగా చెప్తూ మళ్ళీ దాన్ని వ్యాఖ్యానించదు. రైట్. సంక్షేపంగా ముందు చెప్పడం, తర్వాత దాన్ని విస్తారంగా వ్యాఖ్యానించడం స్వయం భాష్యంలోని. సో భాష్యానికి మళ్ళీ భాష్యమే వ్యాఖ్య. రైట్. మంత్రభాగాన్ని మంత్రాన్ని వ్యాఖ్యానిస్తారు. మంత్రంతో పాటుగా స్వపదాన్ని తన పదాలను కూడా మళ్ళీ వ్యాఖ్యానిస్తారు భాషలో. అది భాష్యం యొక్క లక్షణం. నియోగ విషయాత్మ దర్శనాత్ అని చెప్పుకున్నాం కదా. దానికి వ్యాఖ్యలో ఇష్టయోగం అనిష్ట వియోగం చ ఆత్మనః ప్రయోజనం పశ్యన్ తదుపాయార్థీయో భవతి స నియోగస్య విషయో దృష్టో లోకే నతు తద్విపరీత నియోగా విషయ బ్రహ్మాత్మత్వదర్శి అని. ఇక్కడ ఆ నియోగం అంటే విధి అని చెప్పుకున్నాం. ఆ విధి అంటే శాసనము. విధంగా లోకంలో కూడా చిన్న చిన్న సామాన్య వాక్యాలు కూడా అవన్నీ విధులు అవుతాయి. నీళ్లు తీసుకురా అంటున్నప్పుడు, ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా అని చెప్తున్నప్పుడు అది విధి వాక్యం అవుతుంది. రైట్. తండ్రి ఆదేశిస్తున్నాడు నీళ్లు తీసుకొని రా, అది విధి వాక్యం, చేయాల్సి ఉంటుంది కదా. స్నానం చెయ్యి అనేది విధి వాక్యం, విధి అక్కడ శాసనం. ఆ విధంగానే ఇక్కడ కూడా వేదం శాసనం అంటే ఏదో రాజు శిలాఫలకం మీద రాశాడు శాసనం అని ఆ అర్థం కాదు. విధి అంటే ఆ క్రియాపదం. ఇక్కడ వ్యాకరణంలో సంస్కృతంలో విధి లింగ్ లకారం అని ఉంటుంది. లింగ్ లకారం 10 లకారాలు ఉన్నాయి కదా. లట్లకారము, లట్లకారము, లిట్లకారం ఇత్యాదులు. రైట్. సో 10 లకారాల్లో 6 కాలవాచకాలు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి 6 లకారాలు మాట్లాడతాయి. మిగిలిన 4 ఇవి భావవాచకాలు, భావాన్ని చెప్తాయి. అందులో ఒకటి విధి. ఆ విధిలో మళ్ళీ 2 రకాలు. ఆశీర్వచనం, అది కూడా విధిలో భాగంగా వస్తుంది. ఇంకొకటి శాసనార్థంలో విధి, నిమంత్రణ, ఆమంత్రణ, సంప్రశ్న, ప్రార్థన ఇత్యాది అర్థాల్లో విధి లింగం. అది విధి అంటే ఇక్కడ. నియోగం అంటే విధి అంటే మనం ధాతువు చెప్పుకున్నాం ఇంతకుముందు. ధాతువుకి ఒక ప్రత్యేకమైన ప్రత్యయం జోడించబడుతూ ఉంది. రైట్. అది ఆ విధిలింగ్ ప్రత్యయం. అప్పుడు ఆ క్రియాపదాన్ని, వర్బుని మనం విధి అంటున్నాం. అదేవిధంగా అక్కడ ఇంకొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. తవ్య ప్రత్యయం, మనం శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఆ తవ్య ప్రత్యయం వచ్చింది అక్కడ, శ్రోతవ్య. ఆ తవ్య ప్రత్యయం కూడా విధివాచకం, అంటే శాసనం, అది వినాలి, శ్రోతవ్య. అయితే అక్కడ విధి ఉందా లేదా అని పెద్ద విచారం ఉండదు, అది వేరే. కానీ తవ్య ప్రత్యయం సామాన్యంగా విధి అర్థంలో కానీ యోగ్య అర్థంలో కానీ ఉపయోగించబడుతుంది. శ్రోతవ్య అంటే వినదగినటువంటిది లేదా విని తీరవలసినటువంటిది అనే అర్థంలో వస్తుంది. ఆ విని తీరవలసినది అని అంటే అప్పుడు అది విధి అవుతుంది, విధి అర్థం. ఆ విధంగా ఇక్కడ విధి గురించి మాట్లాడుతూ విధి ఎవరికి అప్లై అవుతుంది, రైట్, ఎవరికి అప్లై అవ్వదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇష్టయోగం అనిష్ట వియోగం చ. ఇష్టయోగం, ఇష్ట వస్తువు యొక్క యోగం అంటే సంబంధం, ప్రాప్తి. యోగం కూడా ఇజుధాతు నుంచి వస్తుంది కదా, కలయిక. ఇష్ట వస్తువును పొందాలి అన్నప్పుడు. లేదా అనిష్ట వియోగం, అనిష్ట వస్తువు ఏదో ఉంది దాన్ని వదిలించుకోవాలి, దాని నుంచి దూరం రావాలి. ఇష్ట వస్తువు ఏమవుతుంది? సుఖము, సుఖ సాధనము.
వెరీ జనరల్ గా ఇష్ట వస్తువులు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా చూస్తే ఇష్ట వస్తువు ఏమవుతుంది? సుఖం. సుఖం అందరికీ ఇష్టమే. సుఖ సాధనం ఏవైతే ఉందో, సుఖ సాధనం కూడా సుఖం ఇష్టం కాబట్టి సుఖ సాధనం కూడా అందరూ ఇష్టపడతారు ప్రాయ జనరల్ గా. సుఖ సాధనం చాలా కఠినమైతే ఇష్టపడకపోవచ్చు, కానీ సుఖ సాధనం సామాన్యంగా సుఖం ఇష్టం కాబట్టి సుఖ సాధనం కూడా ఇష్టం అవుతుంది. సో ఆ దాంట్లో సంబంధం కలుగుతుంది సుఖం. ఇక్కడ సుఖం తీసుకుందాం. అదేవిధంగా అనిష్టం ఏమవుతుంది? అనిష్టం దుఃఖం. అదేవిధంగా దుఃఖ సాధనం కూడా. దుఃఖం, దుఃఖ హేతువులు, దుఃఖ నిమిత్తాలు, దుఃఖ కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనిష్టంగా తీసుకుంటాం. సో వాటి నుంచి దూరం రావాలని, రైట్? ఇష్టయోగం అనిష్ట వియోగం చ ఆత్మనః. ఆత్మనః అంటున్నప్పుడు తనకు, రైట్? తనకు ఇష్ట వస్తువు కలగాలని, అనిష్ట వస్తువు తొలగాలనేటువంటి ఈ ప్రయోజనాన్ని చూసేవాడు. ప్రయోజనం పశ్యన్, ఇదే ప్రయోజనం. ప్రయోజనం అనుద్దిశ్య మందోపిన ప్రవర్తతే అంటే ప్రయోజనం ఏంటి? అందరికీ ఒకటే ప్రయోజనం. లోకంలో ధనికుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రైట్? వాళ్ళందరి ప్రయత్నాలు కూడా ఇష్ట వస్తువుని పొందుతూ సుఖాన్ని పొందాలి, లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సుఖాన్ని పొందాలి, దుఃఖానికి దూరంగా ఉండాలి, అంతే. అందరి ప్రయోజనం, అందరి ప్రవృత్తి కూడా ఇదే రెండు కారణం. సుఖాన్ని పొందాలి, దుఃఖం నుంచి దూరంగా ఉండాలి. ఎప్పుడు సుఖాన్ని పొందాలి? నిరంతరం సదా సుఖాన్ని పొందుతూ ఉండాలి, రైట్? దుఃఖం ఎప్పుడు దొరకాలి? సదా. ఎప్పుడు దుఃఖం ఉండరాదు అనే ఉద్దేశంతోనే ప్రవృత్తిలోకి వెళ్తున్నారు, రైట్? సో అటువంటి ప్రయోజనాన్ని చూస్తున్నటువంటి వాడు తదుపాయార్థీయో భవతి. తదుపాయ అంటే సుఖానికి ఉపాయం, సుఖ ప్రాప్తి ఉపాయం, అదేవిధంగా దుఃఖ నివృత్తి ఉపాయం, రైట్? ఇష్టవస్తు ప్రాప్తి, ఇష్ట ప్రాప్తి ఉపాయం, అనిష్ట నివృత్తి ఉపాయం. ఆ ఉపాయాన్ని అర్థి అంటే ప్రార్థ్యతే. దాన్ని అర్థిస్తున్నారంటే ప్రార్థిస్తున్నారు. ఆ ఉపాయాన్ని కోరుకుంటున్నాడు. ఈ సుఖం నాకు కలగాలి, ఈ సుఖానికి సాధన ఏంటి, ఈ సుఖ సాధన నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, సుఖ సాధన తెలుసుకున్న తర్వాత దాన్ని అనుష్ఠిస్తాను అని వాడి ఇచ్ఛ, రైట్? ఆ విధంగా తదుపాయార్థియో భవతి, వాడు సహా నియోగస్య విషయో దృష్టో లోకే. లోకంలో అటువంటి వాడు ఈ నియోగము, విధికి విషయం అవుతున్నాడు అని తెలుస్తాం. అంటే శృతి ఎవరిని శాసిస్తా ఉంది? ఎవడైతే సుఖ దుఃఖాలతో సంబంధాన్ని పెట్టుకుని ఉన్నాడు, అహం సుఖీ శ్యాం, నేను సుఖిని అవుదునుగాక, రైట్? సో దుఃఖాన్ని నుంచి నివృత్తుడునవుతునుగాక అని ఆ విధంగా సుఖాన్ని పొందాలని, దుఃఖం నుంచి దూరం అవ్వాలని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడు సుఖ దుఃఖాల యొక్క ప్రాప్తి అప్రాప్తి ఉపాయాలను అన్వేషిస్తూ, రైట్? అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు ఆ సుఖ దుఃఖాల యొక్క సాధనలు, సుఖ దుఃఖాల సాధనలు అంటే సుఖ ప్రాప్తి సాధన, దుఃఖ నివృత్తి సాధన తెలియదు. అత్యంత సుఖం, స్వర్గ సుఖం ఉంది ఏదైతే ఉందో దానికి సాధన తెలియదు. అటువంటి సాధనలను అన్వేషిస్తూ వేదం దగ్గరకు వస్తున్నాడు, శృతి దగ్గరకు వస్తున్నాడు. అలౌకిక విషయాలు అన్ని కూడా శృతి అధీనంగానే ఉంటాయి. సో శృతి వాడికి చెప్తా ఉంది, ఈ పని చేయి నీకు ఈ ఫలం వస్తుంది, ఈ పని చేయి నీకు ఫలం వస్తుంది అని చెప్తా ఉంది, రైట్? సో ఆ విధంగా నియోగస్య విషయ లోకే దృష్ట, లోకంలో వాడే విధికి విషయం అవుతుంది. అంతేగాని నతు తద్ విపరీత, ఈ వ్యక్తి ఈ విధంగా సుఖార్థి ఎవడైతే ఉన్నాడో దానికంటే విపరీతంగా నియోగ అవిషయ బ్రహ్మాత్మత్వదర్శి, బ్రహ్మయే. ఎటువంటి బ్రహ్మ? అద్వితీయ బ్రహ్మ, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అపరిచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మ, రెండవ తత్వము లేనటువంటి శుద్ధ చైతన్య స్వరూపము, కేవల ఆనంద స్వరూపము. ఆనందం బ్రహ్మేతి వ్యజానాత్, రైట్? సో ఆనందమే బ్రహ్మ. సో అటువంటి ఆనంద స్వరూపాన్ని, పరమానంద స్వరూపాన్ని ఎవడైతే ఆత్మతత్వంగా తన స్వరూపంగా పొందవలసింది కాదు, తన స్వరూపం సహజంగా ఉన్నటువంటిది అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, సాక్షాత్కరించుకుంటున్నాడో వాడికి సుఖ అపేక్ష ఎక్కడి నుంచి ఉంది? వాడే సుఖ స్వరూపం అని తెలుసుకుంటున్నప్పుడు సుఖ అపేక్ష లేదు. అందుకని తద్విపరీత, పైన చెప్పినటువంటి వ్యక్తికి భిన్నంగా, అత్యంత విభిన్నంగా నియోగానికి అంటే విధికి విషయం కానటువంటి ఈ బ్రహ్మాత్మత్వదర్శి ఎవడైతే ఉన్నాడో వాడు విధికి విషయం ఎలా అవుతాడు? రైట్? నియోగస్య విషయో న దృష్టో లోకే. లోకంలో కూడా ఎవడైతే ఏ వస్తువునైతే పొంది ఉన్నాడో వాడు ఆ వస్తువుకు సంబంధించినటువంటి సాధనను పొందాలని కోరుకోడు. వస్తువు ఆల్రెడీ వాడి దగ్గర ఉంది, రైట్? ఆ వస్తు సంపాదన మార్గాన్ని కానీ ఆ సాధనను కానీ వాడు ఎంచుకోడు. సో అదేవిధంగా బ్రహ్మాత్మత్వదర్శి, బ్రహ్మయే ఆత్మ అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఆ బ్రహ్మస్వరూపమే అయి ఉండడం చేత ఇతర విషయాలను పొందాలనేటువంటి ఆకాంక్ష లేకపోవడం చేత ఆ ఉపాయాలను అన్వేషించడు. ఆ ఉపాయాలను అన్వేషించేటువంటి విధులకు సంబంధించి లేడు. ఎవడైతే ఉపాయాన్ని అన్వేషించటం లేదో వాడికి శృతి వెళ్ళి ఇది ఉపాయం ఎందుకు చెప్తుంది?
లోకంలో ఎవరైతే వినదలుచుకుంటున్నారో వాళ్ళకే కదా ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నది చెప్పేది. వినదలుచుకొని వాడికి ఎలా చెప్తాము? రైట్. వినదలుచుకొని వాడికి ఎవడైతే చెప్తాడో వాడిని మూర్ఖుడనే అంటారు లోకంలో. రైట్. సో ఆ విధంగా శాస్త్రము వినదలుచుకొని వాడికి, ఎవరికైతే ఆసక్తే లేదో వాడికి ఎందుకు, వాడిని ఉద్దేశించి ఎందుకు విధానం చేస్తుంది? కాబట్టి వాడు విధికి విషయం కానే కాడు అని. అయితే ఇది ఇది సిద్ధాంత అంటే ప్రధానంగా చెప్పడం. ఇది ప్రతిజ్ఞ లాగా, ప్రతిజ్ఞ ప్లస్ యుక్తి కూడా ఉంది అక్కడ. అయితే ఇది విధిముఖంగా, భావముఖంగా, పాజిటివ్గా చెప్పాం. ఇప్పుడు నెగటివ్గా కూడా చెప్తున్నాడు, అంటే వ్యతిరేకంగా. ఒకవేళ ఇలా అంగీకరించకపోతే బ్రహ్మజ్ఞాని కూడా విధికి విషయం అవుతాడు అని కనుక పట్టుబడితే అప్పుడు చాలా దోషాలు వస్తాయి. ఆ సిద్ధాంతంలో, ఆ దర్శనంలో చాలా దోషాలు వస్తాయి అని చెప్తున్నాడు. తర్వాత బ్రహ్మాత్మత్వదర్శి అపి సన్ చేత్ నియుజ్యేత నియోగ అవిషయ అపి సన్ న కశ్చిత్ న నియుక్త ఇది చేత్. ఈ విధంగా కనుకంటే సర్వం కర్మ సర్వేణ సర్వదా కర్తవ్యం ప్రాప్నోతి, అది అనిష్టం. తచ్చ అనిష్టం, అది అనిష్టం అవుతుంది. ఆ వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి కదా. మొదటి భాగం చూద్దాం. బ్రహ్మాత్మత్వదర్శి అపి సన్, బ్రహ్మాత్మత్వదర్శి అయ్యుండి కూడా, బ్రహ్మజ్ఞాని అయ్యుండి కూడా, బ్రహ్మయే నా స్వరూపము అని తెలుసుకున్నటువంటి వాడు కూడా, అపి సన్ నియుజ్యేత నియోగా విషయ అపి సన్, నియోగానికి విధికి విషయమే కాడు అయినా కూడా, నియోగ అవిషయ అపి సన్ నియుజ్యేత. వచనం అంటే శృతి వాక్యం ఉంది కాబట్టి. రైట్. యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అనేటువంటి వేదవాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం చేత నియుజ్యేత, ఇంతకుముందు నియుక్త అన్నాం కదా, అది నియుజ్యేత అంటే అదే అర్థమే. నియుక్తులైతే, రైట్, నియోగించబడితే, శాసించబడితే, ఈ అర్థం కనుక మీరు చెప్తే వాడు బ్రహ్మాత్మత్వదర్శి, బ్రహ్మయే నేను అనేటువంటి భావంలో ఉన్నాడు, ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అదే కాకుండా నియోగానికి విషయమే కాడు అయినా కూడా, నియోగానికి ఎక్కడైతే ప్రయోజనం లేదని స్పష్టంగా తెలుసుకుంటున్నాడో, రైట్, కర్మఫలం ఎందు ఆసక్తి లేదో, ఈ కర్మఫలాల ఎందు ఆసక్తి లేదు అని చెప్తున్నప్పుడు మొట్టమొదట కర్మఫలం ఎందు ఆసక్తి తొలగాలి. రైట్. కర్మఫలంలో ఆసక్తి తొలగి తద్వారా కర్మయందు ఆసక్తి తొలగడం. అలా కాకుండా కర్మయందు ఆసక్తి తొలగి కర్మఫలం మీద ఆసక్తి ఉంటే లేజీ ఫెలో అని చెప్పుకుంటాం కదా. కర్మఫలం కావాలి కానీ కర్మ చేయను, ఫలం కావాలి కర్మ చేయను అని చెప్పడం ఏంటది? అది ప్రమాదము, ఆలస్యము. రైట్. సో అలా కాకుండా కర్మ ఫలం మీద ఆసక్తి లేకుండా తద్వారా కర్మ మీద ఆసక్తి. సో ఆ విధంగా ఎవడైతే ఉన్నాడో వాడు నియోగం విధికి విషయం కానే కాదు. రైట్. విధి ఏమని చెప్తా ఉంది? జ్యోతిష్టోమైన స్వర్గకామో యజేత. నువ్వు స్వర్గకామివి కాబట్టి జ్యోతిష్టోమ యాగం చేయమని చెప్తా ఉంది. స్వర్గం యందు ఆసక్తే లేని వాడికి జ్యోతిష్టోమ యాగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? రైట్. సో ఆ విధంగా నియోగ అవిషయ పిసన్ నియుజ్యేత ఇది అయినా కూడా వేదశాసనం చేత నియోగించబడుతున్నాడు అని కనుక చెప్పినట్లయితే అప్పుడు దోషం వస్తా ఉంది. ఏమని? ఆ దోషం ఏంటి? కశ్చిత్ న నియుక్త ఇది న. రైట్. ఎవడు కూడా విధికి అతిరిక్తము కాదు. ఎవ్వడు కూడా లోకంలో ఎవ్వడు కూడా ఏ విధికి కూడా అతిరిక్తం కాదు. అందరికీ అన్ని విధులు వర్తిస్తాయి అనే అర్థం వస్తుంది. న నియుక్త ఇది నా డబుల్ నెగేషన్, రెండు నకారాలు ఉన్నాయి కదా. కశ్చిత్ న నియుక్త, ఎవడు కూడా వినియోగించబడటం లేదు ఈ విషయంలో అని న చెప్పలేము. ఎందుకంటే నియోగ అవిషయ పిసన్, నియోగానికి విషయం, విధికి విషయం కాకపోయినా కూడా వాడు చేయాల్సిందే అంటున్నాం కదా. కాబట్టి అధికారి అనధికారి భేదం పోతుంది. ఏ కర్మకు ఎవడు అధికారి అనేటువంటి విభాగం ఏదైతే ఉందో ఆ విభాగం మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ప్రతి కర్మకు ప్రతి ఒక్కడు అధికారి అయిపోతాడు. ప్రతి కర్మ ప్రతి ఒక్కడు చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కడు ప్రతి కర్మ చేయాల్సింది. అసంభవం అది. జీవితకాలం ఎంత ఉంది? ఆ జీవితకాలంలో అన్ని కర్మలు, వేదంలో విధించినటువంటి కర్మలన్నీ అందరూ చేయగలరా? వాడికి అధికారం ఉన్నా లేకున్నా చేయాల్సి వస్తూ ఉంది. సో అది అసంభవం అయిపోతుంది. ఆ ఆపత్తి ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే విధికి విషయం కాకపోయినా కర్మ చేయాలంటున్నావు కాబట్టి. జ్ఞాని విధికి విషయం కాడు అయినా కర్మ చేయాలంటే వీళ్ళందరికీ అదే యుక్తి వర్తిస్తుంది. రైట్. సో ఆ విధంగా ఆ యుక్తి ద్వారా చూసినప్పుడు ప్రతి ఒక్క కర్మ చేయాలన్నట్టు అనిపిస్తుంది. లోకంలో కూడా ఈ లౌకిక కర్మలు తీసుకుంటే కూడా ఒకవేళ ఆ విధంగా కనుక శాసనం ఉంటే ప్రతి ఒక్కరూ ప్రతి కర్మ చేయాలి అన్నప్పుడు అది సంభవం అవుతుందా?
సంభవమే కాదు, లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. రైట్. డాక్టర్ లాయర్ పని చేయలేడు, లాయర్ డాక్టర్ పని చేయలేడు. సో అందరూ అన్ని పనులు ఎలా చేస్తారు? అసంభవం అది. అదే విధంగా వైదికంలో కూడా అందరూ అన్ని పనులు ఎలా చేస్తారు? అందుకని నా కశ్చిత్ న నియుక్త ఇది 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 దోషేణ ఇది ప్రాప్తే, ఆ విధంగా అసంబద్ధం ఏర్పడగా సర్వం కర్మ సర్వేణ సర్వదా కర్తవ్యం ప్రాప్తి. సర్వం కర్మ సమస్త కర్మలు సర్వేణ అందరి చేత, మళ్ళీ అంతేకాకుండా సర్వదా అన్ని కాలాల్లో. ఒకే కాలంలో రెండు కర్మలు ఎలా చేస్తాం? కానీ ఒకే కాలంలో వేదం వచ్చి 100 కర్మలను విధానం చేస్తున్నప్పుడు ఆ 100 కర్మలు ఒకే కాలంలో చేయాల్సి వస్తా ఉంది. అటువంటి ఇల్లాజికల్, అంటే ఒక ఆ నిర్యుక్తి నిర్యుక్తి సందర్భం ఏర్పడుతా ఉంది. రైట్. నిర్యుక్తిక సందర్భం ఏర్పడుతా ఉంది. ఇది యుక్తియుక్తంగా లేనే లేదు. రైట్. అందరూ అన్ని కర్మలు అన్ని వేళలా చేయాలి, సంభవం కాదు అది. అసంభవ విషయాన్ని ఏ వాక్యం అయితే చెప్తుందో ఆ వాక్యం ప్రామాణికం ఎలా అవుతుంది? రైట్. ఏ వాక్యాన్ని అయితే ఎవరు కూడా అనుష్ఠానం చేయలేరో ఆ వాక్యాన్ని చెప్పేటువంటి వాక్యము ప్రామాణిక వాక్యం ఎలా అవుతుంది? ముఖ్యంగా వేదవాక్యం ఎలా అవుతుంది? అందుకని వేదవాక్యానికి ఈ విధంగా ఆపత్తి కలుగుతుంది. విధికి విషయం కాకపోయినా కూడా కర్మ చేయాలి అనేటువంటి అర్థం కనుక తీసుకుంటే, విధికి విషయం కాకపోయినా కూడా, ఇప్పుడు విధికి విషయం కాడు బ్రహ్మచారి, ఆ బ్రహ్మచారికి గృహస్థ చేసేటువంటి కర్మల్లో అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? అయినా కూడా చేయాల్సి వస్తుంది. సర్వం కర్మ, అన్ని కర్మలు అంటున్నప్పుడు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో, ఆయా ఆశ్రమాలకు విధానం చేయబడిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను అందరూ అన్ని కర్మలు అన్ని వేళలా చేయాల్సి వస్తుంది. ఎలా కుదురుతుంది? అలా గనక చేస్తే ఈ విభాగానికి అర్థం ఏముంది? రైట్. బ్రహ్మచర్య ఆశ్రమం విభాగం చేయడం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విభాగానికి ఒక ప్రయోజనమే లేకుండా పోతుంది. రైట్. సో ఈ విధంగా అనేక అనర్థాలు కలుగుతున్నాయి. ఆ మర్యాద అంటే ఆ అవధి, ఇదొక విభాగం అని చెప్పుకున్నాం. బ్రహ్మచర్యాశ్రమము ఒక విభాగం అది. రైట్. దానికి ఒక మర్యాద, దానికి ఒక సీమ, అవధి ఉంది. అది పోతా ఉంది. సర్వం కర్మ, అన్ని కర్మలు అంటే అందరి కర్మలు, అందరికి సర్వం కర్మ అంటే వేదములో విధించబడినటువంటి అన్ని కర్మలు. సర్వేణ అంటే వాడు అధికార్య అనధికార్య అని చూడకుండా సర్వేణ సర్వదా అన్ని కాలాల్లో కర్తవ్యం ప్రాప్నోతి, అన్ని కర్మల యందు కర్తవ్య బుద్ధి కలిగి ఉండడం జరుగుతుంది. అది కుదరదు. తచ్చ అనిష్టం, ఇది ఎవరికైనా అనిష్టమే. మీమాంసకుడు కానీ వేదాంతుడు కానీ ఎవడైతే వేదాన్ని ప్రమాణంగా చూస్తున్నాడో వాడు ఇటువంటి అర్థం చెప్పడం కుదరదు కదా. కానీ ఈ ఆపత్తి నీ యుక్తికి కలుగుతా ఉంది. ఏదైతే భేదాభేదం చెప్తున్నావో, ఏదైతే జ్ఞానికి కూడా కర్మలు చెప్తున్నావో అక్కడ ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. నచ సహా నియోక్తుం శక్యతే కేనచిత్. అయితే అక్కడికి ఒక టాపిక్ అయింది కదా, ఏమని? ఈ విధంగా ఫలం ఎందు దృష్టి, ఫలాదర్శనేపి, ఫలం లేదని తెలుస్తున్నా కూడా కర్మలు చేయాలంటే ఈ ఆపత్తి కలుగుతా ఉంది. ఇంకా ఫర్దర్ దోషాలు చెప్తున్నారు. నచ సహా నియోక్తుం శక్యతే కేనచిత్, అంతేగాక జ్ఞాని, సహ అంటే సజ్ఞాని, అజ్ఞాని కేనచిత్ అపి, ఎవరి చేత కూడా, ఈశ్వరేనాపి అంటే కాల్లో వస్తుంది. సో ఎవరు కూడా ఆ జ్ఞానిని నియోగించలేరు, అంటే విధానం శాసించలేరు. అతడు విధి శాసనానికి అతీతుడు. విధి శాసనానికి వైదికుడు, వేదాన్ని అనుసరించేటువంటి వాడు విధి శాసనానికి అధీనుడు. విధి శాసనాన్ని అతిక్రమించకూడదు. అతిక్రమించి చేయడానికి వాడికి సామర్థ్యం లేదు అక్కడ. కానీ జ్ఞాని అలాగా. జ్ఞాని విధి శాసనానికి లోబడి లేడు. వేద కింకరహ అని. కింకరహ అంటే కిం కరోమి ఇది పృచ్చతి కింకరహ. ఏం చేయాలి అని అడిగేవాడు కింకరుడు. రైట్. కింకరుడు అంటే సేవకుడు అర్థం. కింకరుడు సేవకుడు ఎప్పుడు కూడా ఏం చేయాలని అడుగుతాడు, ఏం చేయమంటారు. ఆ విధంగా వేదాన్ని వైదికుడు అడుగుతూ ఉంటాడు, ఏం చేయాలి అని వేదవాక్యాలను చూసి తెలుసుకుంటాడు. ఇలా చేయాలి, ఇది చేయకూడదు. అందుకని వాడు వేద కింకరుడు. కానీ జ్ఞాని వేద కింకరుడు కాడు, వేద శాసనాన్ని సైతం అతిక్రమిస్తున్నటువంటి వాడు. కాబట్టి ఆ వేదమే సర్వోపరి ప్రమాణం. సకల జనులు అందరినీ కూడా, సకల ప్రాణులు సకల మనుష్యులు అందరినీ శాసించేటువంటిది వేదం. సో ఆ శాసనాన్ని అతిక్రమించి ఉన్నాడు. అదే వాడి స్వాతంత్ర్యం కదా. సహా కేనచితపి నా నియోక్తుం శక్యతే, నియోగించడం కుదరదు. అయితే వేదం నియోగిస్తుంది వాడిని అంటున్నావా? అది కుదరదు. ఎందుకని? ఆమ్నాయస్య అపి తత్ప్రభవత్వాత్. ఆమ్నాయస్య, ఈ వేదం ఏదైతే అంటున్నావో, ఏ వేదమైతే జ్ఞానిని శాసిస్తుంది, విధానం చేస్తుంది అంటున్నావో,
ఆ వేదము తత్ప్రభవత్వాత్ ఆ జ్ఞాని నుంచే ఉత్పన్నమవుతా ఉంది. జ్ఞాని నుంచి ఎలా ఉత్పన్నమవుతుంది? రైట్, వేదం జ్ఞానం నుంచి ఎలా ఉత్పన్నమవుతుంది? జ్ఞాని జ్ఞానం కలగడానికి ముందే వేదం ఉంది కదా. వేదాధ్యయనం చేతనే జ్ఞానాన్ని పొందుతున్నాడు కదా. అటువంటి జ్ఞాని, రైట్, అటువంటి వేదం, రైట్, ఏ వేదం నుంచి అయితే జ్ఞానాన్ని పొందుతున్నాడో ఆ వేదము, రైట్. సో అక్కడ ఈ జ్ఞాని ఈ ఈ ఆ వేదము జ్ఞాని నుంచి ఉత్పన్నమైందని కుదరదు కదా. అంటే మనం ముందు చెప్పుకున్న వాక్యమే, బ్రహ్మ బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటున్నప్పుడు బ్రహ్మజ్ఞాని ఒక కాలంలో ఉత్పన్నం అవ్వటంలే. ఈ జ్ఞానం అనే శబ్దం కూడా మనం రెండు రకాలుగా చెప్పుకుంటున్నాం. ఆత్మజ్ఞానం అనే పదం సమాసం కదా. ఆ సమాసాన్ని రెండు రకాలుగా, సమాసాన్ని విగ్రహవాక్యం చెప్పుకుంటాం. సమాసానికి విగ్రహవాక్యం రెండు రకాలుగా చెప్పుకుంటాం. షష్ఠి తత్పురుషం ఒకటి, కర్మధారయం ఒకటి. షష్ఠి తత్పురుషం అన్నప్పుడు ఆత్మనః జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మకు సంబంధించినటువంటి లేదా ఆత్మ విషయక జ్ఞానం. ఆత్మ విషయక జ్ఞానం, ఆత్మజ్ఞానం అది అనిత్య జ్ఞానం. ఉత్పన్నమవుతుంది, ఒక కాలంలో ఉత్పన్నమవుతుంది. అఖండాకార వృత్తి. ఈ వాక్య విచారం చేస్తూ అంతఃకరణంలో, బుద్ధిలో ఒక బ్రహ్మ విషయక వృత్తి ఉత్పన్నమవుతా ఉంది. ఆ వృత్తి ద్వారా అహం బ్రహ్మ అనేటువంటి భావన కలుగుతా ఉంది. అది ఆత్మజ్ఞానం. అది ఆత్మజ్ఞానం. ఏంటిది? ఆత్మ విషయక జ్ఞానం. ఆత్మను ప్రతిపాదిస్తున్నటువంటి, ఆత్మ యొక్క సాక్షాత్కారం కలుగుతున్నటువంటి జ్ఞానం. రెండవది ఆత్మజ్ఞానం అంటున్నప్పుడు కర్మధారని చెప్పుకుంటాం. ఆత్మాచ తద్జ్ఞానం చ అని. ఆత్మయే జ్ఞానము, జ్ఞానస్వరూపము. ఎటువంటి జ్ఞానస్వరూపము? నిర్విషయక జ్ఞానస్వరూపము. విషయమే లేనటువంటి. సామాన్యంగా జ్ఞానాలన్నీ కూడా సవిషయకంగా ఉంటాయి. ఘట జ్ఞానం, పట జ్ఞానం, ఆత్మజ్ఞానం అవన్నీ కూడా సవిషయకాలు. విషయం ఉంది. ఆత్మ విషయక జ్ఞానం చెప్పుకున్నాం ముందు. అలా కాకుండా నిర్విషయక జ్ఞానం, ఎటువంటి విషయము లేనటువంటి కేవల జ్ఞాన స్వరూపం, కేవల చైతన్య స్వరూపం, కేవల ప్రకాశ స్వరూపం. అది ప్రకాశమే కాకుండా ఆనందం కూడా. ఆనంద స్వరూపం, ప్రకాశ స్వరూపం, సత్స్వరూపం. అది ఆత్మజ్ఞానం అంటున్నప్పుడు అక్కడ నిత్యము, అది నిత్య జ్ఞానం. అది నిత్య జ్ఞానం. కూటస్థ జ్ఞానం, కూటస్థం అంటే నిర్వికారం, నిత్య నిర్వికార అఖండ జ్ఞానం అవుతుంది ఆత్మజ్ఞానం అన్నప్పుడు. ఆ విధంగా రెండు అర్థాలు ఉన్నాయి ఇక్కడ. తత్ప్రభవత్వాత్ ఆత్మజ్ఞాని నుంచే ఉత్పన్నమవుతుంది అని అంటే ఆత్మజ్ఞానం ఏంటి అక్కడ? నిత్య జ్ఞానం, కూటస్థ జ్ఞానం, చైతన్య స్వరూపం బ్రహ్మ అని, రైట్. ఆ పరబ్రహ్మ స్వరూపము, సచ్చిదానంద స్వరూపము నుంచే ఈ వేదం ఉత్పన్నమైంది. బ్రహ్మసూత్రాల్లో మూడో సూత్రం శాస్త్రయోనిత్వాత్ అని, రైట్. శాస్త్రం యోని యస్య సహ అని బహురీ సమాసం తీసుకుంటాం. అక్కడ కూడా రెండు అర్థాలు. అక్కడ కూడా శాస్త్రం యోని యస్య సహ అంటున్నప్పుడు శాస్త్రమే శాస్త్రస్య యోని, రెండు షష్ఠి కూడా తీసుకున్నాం. శాస్త్రస్య యోని అంటున్నప్పుడు శాస్త్రం యొక్క కారణం, ఉత్పత్తి కారణం. శాస్త్రం ఎవడి నుంచి అయితే ఉత్పన్నమైందో అది బ్రహ్మ. సో బ్రహ్మ నుంచే వేదం ఉత్పన్నమైంది. ఈ శృతిలో కూడా బృహదారణ్యకంలో అస్య మహతోభూతస్య నిశ్వచితం ఏతద్ యదృగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా అని చెప్తూ మంత్రం అక్కడ, రైట్. అస్య మహతోభూతస్య అంటే ఈ మహత్ స్వరూపము, సర్వవ్యాపక స్వరూపమైనటువంటి పరమాత్మ. ఈ పరమాత్మ నుండి నిశ్వసితం, ఒక నిశ్వాస అంటే ఉచ్ఛ్వాస, ఊపిరి పీల్చుకోవడం, నిశ్వాస ఊపిరి విడవడం. ఈ ఊపిరి పీల్చుకోవడం, విడవడం ఈ రెండింటిలో కూడా, రెండు కూడా సహజంగా సామాన్యంగా మన ప్రయత్నం లేకుండా జరిగిపోతుంది. సుషుప్త అవస్థలో కూడా జరుగుతున్నాయి కదా. సుషుప్త అవస్థలో కూడా ప్రాణం ఉందని శాస్త్రం అంగీకరిస్తుంది. సో అక్కడ ఈ ఈ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండు సహజంగా జరుగుతున్నా ఆ రెండింటిలో కూడా నిశ్వాసం ఈ ఎగ్జలేషన్ ఏదైతే ఉందో, ఊపిరి విడవడం ఏదైతే ఉందో అది అత్యంత అనాయాసంగా, సునాయాసంగా, ఏమాత్రం ఆయాసం లేకుండా, ఏమాత్రం ప్రయత్నం లేకుండా జరిగిపోతా ఉంది. లోపల గాలి ఉంది. వాడు ఉచ్ఛ్వాసతో కనుక జీవుడు మరణించిన తర్వాత గాలి బయటికి వెళ్తుందా లేదా? వెళ్తా ఉంది కదా. అప్రయత్నపూర్వకంగా వెళ్ళిపోతా ఉంది, రైట్. ఆ విధంగా అది అత్యంత ఎటువంటి ప్రయత్నము లేకుండా అత్యంత సులువుగా, అనాయాసంగా ఈ వేదం ప్రకటమవుతా ఉంది పరమాత్మ స్వరూపం ఉంది. ఎప్పుడు? సృష్టి ఆదిలో. అందుకని రెవల్యూషన్ అనేది ఏదైతే మిగతా మతాల్లో చెప్తున్నారో దానికి ఇక్కడికి ఈ భేదం ఉంది. మనం రెవల్యూషన్ అంటున్నప్పుడు, వేదాలు రివీల్డ్ టెక్స్ట్ అని చెప్తున్నప్పుడు ఆ ట్రాన్స్లేషన్ చాలా మటుకు లూజ్ ట్రాన్స్లేషన్ గా వేదం అపౌరుషం రివీల్డ్ టెక్స్ట్ గా చెప్పుకుంటాం. కానీ రెవల్యూషన్ అన్నప్పుడు అక్కడ
ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చినట్లుగా చెప్పుకుంటారు మిగతా మతాల్లో కదా. ఇక్కడ అలా కాకుండా సృష్టి ఆదిలో ఎప్పుడైతే ఈ జగత్ ఆవిర్భవిస్తా ఉందో, జగత్ ఆవిర్భవిస్తా ఉంది పరమాత్మ నుంచి ఎలా ఆవిర్భవించింది? సోకామయత బహుశ్యాం ప్రజా ఏయా అంటే ఆయన సంకల్పించాడు. సోకామయత ఆయన సంకల్పించాడు. బహుశ్యాం ఈ బహుత్వం అంటే నానాత్వం పొందుదునుగాక అని. రైట్. సో ఆ విధంగా సంకల్పిస్తున్నప్పుడు జగత్ ఏర్పడింది. దానికంటే ముందు, ఆ సంకల్పానికి ముందు వేదం ఆవిర్భవిస్తాం. సృష్టితో పాటుగా అని చెప్పొచ్చు, సృష్టి కంటే ముందు అని కూడా చెప్పచ్చు. సృష్టితో పాటుగా చెప్పొచ్చు, ఇది కూడా సృష్టియే కదా. అందుకనే బ్రహ్మసూత్రాలు కూడా 2 సూత్రాలు. జన్మాద్యశయత అంటున్నప్పుడు ఈ జగత్తు యొక్క జన్మాది కారణం బ్రహ్మ అని, ఆ తర్వాత శాస్త్రానికి కూడా కారణం బ్రహ్మ అని. శాస్త్రం కూడా బ్రహ్మ నుంచే ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. శాస్త్రము తెలుసు, ఈ శాస్త్రం యొక్క విషయం ప్రపంచం కదా. శాస్త్రం అంటే కర్మలు తీసుకుందాం. కర్మల విషయం ఏంటి? కర్మఫలాలు ప్రపంచమే. ప్రపంచంలో ప్రతిదీ కర్మఫలమే. ఈ లోకము కర్మఫలం, పరలోకం కర్మఫలం. ఈ లోకంలో ఉండే ప్రతి వస్తువు, ప్రతి భోగము కర్మఫలమే. సుఖంగానే దుఃఖంగానే కర్మఫలమే. సో ఆ కర్మలన్నీ చెప్పేది ఎవరు? వేదం. రైట్. సో వేదంలో చెప్పిన కర్మల యొక్క ఫలాలు ఈ జగత్తు దీనంతటినే తెలుసుకున్నవాడు కాదు సర్వజ్ఞుడు బ్రహ్మ. పరమాత్మ సర్వజ్ఞుడు. ఆ విధంగా సో సృష్టి ఆదిలోనే వేదం ఆ విధంగా ఆవిర్భవిస్తా ఉంది. ఎక్కడి నుంచి? పరమాత్మ నుంచి. అటువంటి వేదం తత్ ప్రభవత్వాత్. రైట్. ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద, అథర్వ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి. ఆ పరమాత్మయే ఈ జ్ఞాని. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అటువంటి వేదము ఎవరి నుంచి అయితే ఉత్పన్నమైందో ఆ వేదము మళ్ళీ ఆ సోర్స్ని, కారణాన్ని, ఆధారాన్ని శాసించగలదా అని ప్రశ్న. రైట్. సో అమ్నాయస్యాపి తత్ ప్రభవత్వాత్. ఆ పరమాత్మ నుండి, ఆ జ్ఞాని అంటే బ్రహ్మ నుండియే ఉత్పన్నమైంది కదా. నహి స్వవిజ్ఞానోత్థేన వచస స్వయం నియుజ్యతే. స్వవిజ్ఞాన అంటే స్వవిజ్ఞానం లేదా స్వం ఏవ విజ్ఞానం స్వవిజ్ఞానం. ఇక్కడ కర్మధారం తీసుకోవచ్చు. స్వం ఏవ విజ్ఞానం. స్వం తన స్వరూపం ఏంటిది? అది విజ్ఞాన స్వరూపం, చైతన్య స్వరూపం. లేదా స్వస్య విజ్ఞానం అని తీసుకున్నా పెద్ద దోషం ఏం లేదు. బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నా ఆ జ్ఞానం బ్రహ్మస్వరూపమే కదా అని. స్వవిజ్ఞానోత్థేన వచస. వేదం అంటే వాక్య శబ్దరూపం అని తీసుకొని ఆ శబ్దము వాక్యము విధివాచక శబ్దము స్వయం ఎవడి నుంచైతే ఉత్పన్నమైందో ఆ వేదవాక్యము, ఆ వాక్యం మళ్ళీ వాడిని, దాని ఆధారాన్ని శాసించగలుగుతుందా? లేదు. రైట్. సో విజ్ఞానోత్థేన వచస స్వయం నియుజ్యతే. ఏ వాక్యము ఎవడి నుంచైతే వాక్యము ఉత్పన్నమైందో ఆ వాక్యము వాడిని మళ్ళీ బంధనకు గురి చేయలేదు, వాడిని తన అధీనంలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఈ వాక్యమే వాడి అధీనంలో ఉంది. ఆ పరమాత్మ అధీనంలోనే వేదం ఉంది. పరమాత్మ అధీనంలో ఎందుకు ఉంది? పరమాత్మ నుంచే ఉత్పన్నమైంది కాబట్టి. ఉపాదాన కారణమైన. సో ఉపాదాన కారణం నుంచి ఉత్పన్నమైన ఈ ఒక కార్యం, అనేక కార్యాలు ఉత్పన్నమయ్యాయి. జగత్తు కూడా ఉత్పన్నమయ్యాయి. సో ఆ ఉపాదాన కారణం నుంచి ఉత్పన్నమైన అనేక కార్యాలు ఒక కార్యం వేదం. అటువంటిది మళ్ళీ ఆ కారణాన్ని ఎలా బంధిస్తుంది, శాసిస్తుంది అని. దానికి దృష్టాంతం ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. నాపి బహువిత్ స్వామి అవివేకినావృత్తేన. రైట్. బహువిత్ స్వామి అవివేకినావృత్తేన. వృత్యు సేవకుడి చేత యజమాని శాసించబడతాడా ఎక్కడైనా లోకంలో? సేవకుడి చేత స్వామి యజమాని శాసించబడ్డాడు. యజమాని సేవకుని శాసిస్తాడు. ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయొద్దు అని చెప్పి శాసిస్తున్నాడు. సేవకుడు యజమాని ఎలా శాసిస్తాడు? ఎక్కడైనా కుదరొచ్చేమో. సేవకుడు చాలా బుద్ధిమంతుడై యజమాని భ్రష్టుడై ఉంటే సేవకుడు యజమానిని శాసిస్తాడేమో, అవ్వచ్చు. కానీ బహువిత్ స్వామి, బహువేత్తి బహువిత్, చక్కటి జ్ఞాని, సకల విషయాల యొక్క వివేకం కలిగినటువంటి యజమాని. అటువంటి యజమానిని వృత్తేన ఎవడు మళ్ళీ వాడు? అవివేకినా వృత్తేన. వివేకము లేనటువంటి వృత్యుడు సేవకుడు. కేవలం చెప్పింది మాత్రమే చేయడము, అంతకు మించి సామర్థ్యము, వివేచన సామర్థ్యం లేనటువంటి వృత్యుడు సేవకుడు సకల జ్ఞానాలు కలిగినటువంటి యజమానిని శాసించలేడు కదా లోకంలో. అదేవిధంగా వేదము వృత్తిస్థానీయం. ఎందుకని? వేదము శబ్దరాశి, శబ్దం జడం. బ్రహ్మ పరమాత్మ స్వరూపం చైతన్యం. సో ఈ జడము చేతనం శాసిస్తుందా? వేదం శబ్దరాశి కదా. జ్ఞానం అని తీసుకున్నా కూడా వేదం జ్ఞానం ఏ జ్ఞానం? సవిషయక జ్ఞానం, సంసార విషయక జ్ఞానం కదా. సంసార విషయక సాధనలను బోధించేటువంటి జ్ఞానం. రైట్. కాబట్టి అది సోపాధికం జడమే.
మిథ్యాస్వరూపం. ఆ మిథ్యాస్వరూపము దాని ఆధారభూతమైన పారమార్థిక తత్వాన్ని, పారమార్థిక తత్వం తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని పారమార్థిక స్వరూపమే అయి ఉన్నాడు. వాడిని ఎలా శాసిస్తుంది? సర్పము రజ్జు సర్పం రజ్జువుని కాటేస్తుందా? రజ్జువుని తినేస్తుందా? రైట్. ఇంత పెద్ద సర్పమైనా అక్కడ కనిపించినప్పుడు రజ్జువుని ఏం చేయలేదు అది, ఎందుకంటే ఇది మిథ్యాస్వరూపం. సర్పం అధిష్టానం పారమార్థికం. రైట్. సో ఆ మరుమరీచిక, ఆ మిరాజ్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో, మరుమరీచిక, ఎండమావి, ఆ ఎండమావి ఎంత పెద్దదైనా కూడా ఆ ఎండమావిలో నీళ్లు ఆ భూమిని 1 సెంటీమీటర్ కూడా తడపలేవు కదా, ఎందుకంటే సామర్థ్యం లేదు దాంట్లో. ఆ విధంగానే వేదము ఏ పరమాత్మ నుంచి అయితే ఉత్పన్నమైందో ఆ పరమాత్మను ఎలా శాసిస్తుంది? ఆ పరమాత్మ స్వరూపమే నేనని కూర్చొని ఉన్నాడు జ్ఞాని ఇక్కడ. కాబట్టి జ్ఞానిని శాసించలేదు. నాపి నాపి బహువిత్ స్వామి అవివేకినా భృత్యేన నియుజ్యతే అని పైనుంచి తీసుకొచ్చుకోవాలి. నా నియుజ్యతే అని ఈ విధంగా ఆ నియుక్త అని చెప్పాడు పూర్వపక్షి. ఫలం లేకపోయినా కూడా నియుక్త అంటే నియోగించబడ్డాడు, శాసించబడ్డాడు కాబట్టి ఆచరించాలి కర్మలు అని చెప్తే అలా కుదరదు. ఎందుకంటే శాసించబడటం లేదు, నియుక్తుడు కాడు, విధికి విషయమే కాడు, అసంభవం అది. విధికి విషయం అవడం అసంభవం అని చెప్పి ఈ విధంగా రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటేమో దోషం ఏమని, ఒకవేళ నువ్వు విధి వాక్యానికి బద్ధుడైతే సర్వం కర్మ సర్వేన సర్వదా కర్తవ్యం ప్రాప్నోతి అనే ఒక దోషం. రైట్. ఈ రెండవ దోషం ఇది కూడా ఏమని, అసలు శాసనం కుదరనే కుదరదు, కార్యము కారణాన్ని బంధించలేదు కాబట్టి అని. రైట్. ఆ తర్వాత విధికి విషయం ఎవరవుతారు, ఎవరు కారు. ఎవడైతే ప్రయోజనాన్ని చూస్తూ ఆ ప్రయోజన ఉపాయాన్ని ప్రార్థిస్తున్నాడో వాడు విధికి విషయం అవుతాడు. కానీ ప్రయోజనమే చూడకుండా, ప్రయోజనమే చూడనటువంటి వాడు, ప్రయోజనం చూడట్లేదంటే ప్రయోజనం లేదని తెలుసుకున్నటువంటి వాడు, ఆ ప్రయోజన ఉపాయాన్ని కూడా అన్వేషించినటువంటి వాడు విధికి విషయం కాడు అని మొదట భావముఖంగా చెప్పడము. రైట్. తర్వాత దోషాలను చూపిస్తూ ఈ విధంగా నిరాకరించడం కూడా అక్కడికి ఆ పూర్వపక్షం అవుతుంది. తర్వాత ఆమ్నాయస్య నిత్యత్వే సతి స్వాతంత్ర్యాత్ సర్వాన్ ప్రతి నియోక్తృత్వ సామర్థ్యం ఇది చేత్. ఇది పూర్వమీమాంసకులు వేదం అపౌరుషేయమని ఆస్తికులందరూ అంగీకరిస్తారు. ఆస్తిక దర్శనాలు 6 దర్శనాలు చెప్పుకున్నాం మనం. సాంఖ్యయోగ, న్యాయ, వైశేషిక, పూర్వోత్తర మీమాంసలు. సాంఖ్యయోగ దర్శనాలు కానీ, న్యాయ దర్శనం గౌతమ ప్రోక్త న్యాయ దర్శనం, కనాద మహర్షి ద్వారా వైశేషిక దర్శనం, రైట్, కపిల మహర్షి ద్వారా సాంఖ్య దర్శనం, పతంజలి మహర్షి ద్వారా యోగ దర్శనం, జైమిని మహర్షి ద్వారా పూర్వమీమాంసా దర్శనం, బాదరాయణ మహర్షి ఈయన సూత్రకారులు వేదాంత దర్శనానికి. రైట్. సో ఈ 6 దర్శనాల్లో కూడా వేదం అపౌరుషేయం అని అంగీకరిస్తారు. అయితే ఆ అపౌరుషేయం అనే పదానికి డెఫినేషన్, నిర్వచనం విభిన్నంగా 3 రకాలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా నైయాయికులు అంటే న్యాయ వైశేషికులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ నిర్వచనం ఒక రకంగా ఉంది. రైట్. ఇక మీమాంసకుల నిర్వచనం ఇంకొక రకంగా ఉంది. మీమాంస అంటున్నప్పుడు మీమాంస అంటే వాక్య విచారం అని అర్థం. రైట్. మీమాంస ఆ ధాతువు ఆ పదానికి అర్థం వాక్య విచారం అని. ఆ వాక్య విచారంలో పూర్వభాగాన్ని విచారిస్తున్నారు కాబట్టి పూర్వమీమాంసకులు అని. ఉత్తర భాగాన్ని అంటే జ్ఞాన భాగాన్ని, ఉపనిషత్ భాగాన్ని విచారిస్తున్నారు కాబట్టి ఉత్తర మీమాంసకులని వేదాంతులకి పేరు. రైట్. సో వీళ్ళిద్దరూ మళ్ళీ భేదం ఉంది ఈ అపౌరుషేయం అనే పదానికి అర్థంలో. నైయాయికులు అపౌరుషేయం అంటే పరమాత్మ ద్వారా చెప్పబడినవి అని చెప్తున్నారు. సృష్టి ఆదిలో పరమాత్మ ఆ హిరణ్య గర్భుడికి అందించాడు వేదాన్ని, పరమాత్మ తెలియజేశాడు. పరమాత్మ ఆ హిరణ్య గర్భుడికి అందించాడు. పరమాత్మను కూడా మనం పురుష అని చెప్పుకుంటాం. ఉత్తమ పురుష, పురుషైనాత్ పురుష, పూర్ణత్వాత్ పురుష. ఆ పరమాత్మనే చెప్పాడు హిరణ్య గర్భుడికి, బ్రహ్మకు అందించాడు. బ్రహ్మ ద్వారా సకల ప్రజలకు అందుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు వాస్తవంగా పౌరుషేయాన్ని అంగీకరించినట్లే. పరమాత్మ ద్వారా ఒక వక్త ద్వారా చెప్పబడుతున్నాయి కాబట్టి పౌరుషేయత్వాన్ని అంగీకరించినట్టు వాళ్ళు పౌరుషేయమనే తీసుకుంటున్నట్టు చెప్పుకోవాలి. అపౌరుషేయం అనుకున్నాం కదా, అపౌరుషేయం కాకుండా వాళ్ళు పౌరుషేయంగా చెప్పినట్లే. ఇక మీమాంసకులు, పూర్వమీమాంసకులు, వేదాంతులు ఇద్దరు అపౌరుషేయం అంటారు. కానీ అపౌరుషేయం అన్నప్పుడు ఇద్దరిలో కొంచెం భేదం ఉంది. అందులో పూర్వమీమాంసకులు వాళ్ళు వేదం అపౌరుషేయము,
పురుషుడి ద్వారా రానే రావటం లేదు. ఈశ్వరుడి యొక్క ప్రమేయమే లేదు ఇక్కడ. ఎందుకంటే ఈశ్వరుని అంగీకరించటం లేదు మీమాంసకులు. పూర్వమీమాంసకులకి ప్రప్రధానం, సర్వోపరి ప్రధానభూతమైన విషయం ఏంటి? కర్మ. కర్మ ద్వారానే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. నువ్వు కర్మలు చేస్తున్నావు, కర్మఫలంగా లోకం వస్తూ ఉంది. రైట్. ఒక రకంగా సమాజంలో మనం ఏదైతే వింటున్నామో సెల్ఫ్ మేడ్ మ్యాన్ అని వింటుంటాం కదా. సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే అర్థం ఏంటి? నేను సాధించాను ఇవన్నీ అంటున్నా. కర్మలు చేశాను, సరైన కర్మలు చేశాను, సరైన ఫలాన్ని పొందుతున్నాను. చిన్నప్పుడు చక్కగా చదువుకున్నాను, ఇప్పుడు చక్కగా సుఖాన్ని పొందుతున్నాను. అదేవిధంగా సామాన్యంగా లోకంలో అలా చూస్తారు కదా. మీమాంసకులు కూడా ఇంచుమించు ఆ విధంగా చెప్తున్నట్లే. ఎందుకంటే కర్మల ద్వారానే సకల ఫలాలను చెప్తున్నారు. కర్మలే సర్వోపరి. కర్మని ఫలాన్ని నిర్దేశిస్తున్నప్పుడు, ఈ కర్మకు ఈ ఫలం అని శాస్త్రం చెప్తున్నప్పుడు, ఇక పరమాత్మ మధ్యలో వచ్చి చెప్పేది ఏముంది? ఈశ్వరుడు, రైట్, జగదీశ్వరుడు అని మనం ఏదైతే అంటున్నామో, జగదీశ్వరునికి ప్రధానంగా లక్షణం ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ మతంలో చూసినా కూడా ముఖ్యంగా మూడు కర్మలు చెప్పుకోవచ్చు. ఈ సృష్టిని కలిగించేటువంటి వాడు, ఈ సృష్టిని సృష్టించేటువంటి వాడు సృష్టికర్త. ఆ తర్వాత ఈ సృష్టిని అంతా మళ్ళీ ప్రళయం, దీన్ని అంతం చేసేటువంటి వాడు ప్రళయకర్త. ఈ రెండు ప్రాయ అందరూ అంగీకరిస్తారు. అన్ని మతాల్లో కూడా సృష్టికర్త, ప్రళయకర్త. ఈ జగత్తును సృష్టించేటువంటి వాడు, ఈ జగత్తుని విలీనం చేసేటువంటి వాడు. ఎలా విలీనం అవుతుంది, ఎలా సృష్టిస్తున్నాడు, ఆ ప్రక్రియలో భేదం ఉండని, కానీ సృష్టిస్తున్నాడని అంగీకరిస్తారు. రైట్. సో మూడవది స్థితికర్త. ఈ ప్రపంచం ఏదైతే ఇక్కడ నడుస్తుందో దీన్ని నడిపిస్తున్నటువంటి వాడు. దీన్ని ఈ ఇండిక్ రిలీజియన్స్ అంటే ఈ ఈ హిందూ మతంలో ఉన్నట్లుగా మిగిలిన వాటిలో లేదేమో అనిపిస్తుంది. స్థితికర్త, కర్మఫలధాత. నీ ప్రతి కర్మఫలాన్ని ఆయనే ఇక్కడ ఇస్తున్నాడు అనేటువంటి భావన. రైట్. సో అన్ని ఆ పరమాత్మ నుంచే వస్తుంది. ఈ మూడు భాగాలు ఈశ్వరుడు యొక్క స్వరూపం. ఈశ్వరుడు సృష్టికర్త అవుతాడు, స్థితికర్త అవుతాడు, లయకర్త. అందుకనే జన్మాద్యస్యత అని ఆయన లక్షణం కూడా పరమాత్మ. తైత్రీయంలో చూస్తాం మనం భృగువల్లిలో, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి విశంవిశంతి అని లక్షణం. ఎవరి ఎందు భాగంలో వస్తుంది కదా, ఎవ్వని చే జనించు జగమెవ్వని ఎందు ఉండు లీనమై ఎవ్వని ఎందుడిందు. ఆ విధంగా ఆ మూడు సృష్టి, స్థితి, లయ. మీమాంసకులు ఈ మూడింటిని అంగీకరించడంలా. జగత్తుకు సృష్టికర్త లేడు. ఎందుకని? జగత్తు స్రష్టం అవ్వలేదు, జగత్తు ఉత్పన్నం అవ్వలేదు, జగత్ అనాది కాలంగా అలా నడుస్తూ ఉంది. రైట్. ఇప్పుడు మన ముఖ్యంగా చార్వాకులు ఏమంటున్నారు, సామాన్యంగా నాస్తికులు ఇది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. జగత్తుకి కర్తని ఈశ్వరుడుగా చెప్తున్నారు కదా, ఈశ్వరుని ఎవరు సృష్టించారు అని. రైట్. జగత్తుకి సృష్టికర్త ఈశ్వరుని అంగీకరిస్తే ఆ ఈశ్వరుని ఎవరు సృష్టించారు అని ఒక ప్రశ్న వేస్తుంటారు కదా. మీమాంసకులు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పినట్లుగా, అంటే జగత్తుకు కర్త ఈశ్వరుని అంగీకరించి ఆ ఈశ్వరుని నిత్యంగా అంగీకరించే బదులు జగత్తునే నిత్యంగా అంగీకరించు. పరిణామి నిత్యం, మారుతూ ఉంటుంది. ఈ సాంఖ్యులు ఏ విధంగా అయితే ప్రధానాన్ని పరిణామి నిత్యం అని చెప్పారో, ఆ విధంగా మీమాంసకులు ఈ జగత్తుని పరిణామి నిత్యంగా అంగీకరిస్తారు. అలా కొనసాగుతూ ఉంటుంది. జగత్ ఎప్పటి నుంచో వస్తూ ఉంది, ఎప్పటిదాకా అయినా ఉంటుంది. ఎటర్నల్ గా వస్తూ ఉంది, అలాగే ఎటర్నల్ గా ఉంటుంది. జగత్ అంటే ఏంటి? ఈ 14 భువనాలు, కేవలం ఈ పృథివీ భూగోళం కాదు. రైట్. ఈ మనకు కనిపించేటువంటి జగత్తు, మన స్థూల చక్షువులకి ఏదైతే కనిపిస్తా ఉందో ఇదే కాదు, కనిపించినటువంటి మిగతా లోకాలు కూడా, అవన్నీ కలిపి బ్రహ్మాండం కదా. రైట్. ఉత్తర మార్గము, దక్షిణ మార్గము, దేవయానము, పితృయానం, ఇవన్నీ కలిపి దేవయాన పితృయానాలు, వాటి లక్ష్యాలు, గమ్యాలు, అదో మార్గం కూడా. దుష్టకర్మలు చేసినటువంటి వాళ్ళకి దుష్ట ఫలాలు, దుష్టలోకాలు, ఇవంతా కూడా ప్రపంచం అనాది కాలంగా నడుస్తూనే ఉంది. అలా అనాది కాలంగా ఉంది, అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సృష్టికర్త లేడు. సృష్టిని కలిగించి అది అనిత్యమని మళ్ళీ సృష్టికర్తని తీసుకొచ్చి వాడిని నిత్యం అని చెప్పాల్సిన అవసరం ఏముంది? సృష్టి అనిత్యం, సృష్టి నిత్యం. సృష్టి నిత్యమైన సృష్టికర్త అవసరం లేదు. ఆబ్వియస్ గా ప్రళయకర్త కూడా అవసరం లేదు. ఇక స్థితి ఏమవుతుంది? కర్మల్ని కర్మఫలాన్ని ఇస్తున్నాయి. రైట్. కర్మలు ఎలా ఇస్తున్నాయి? వేదం శాసిస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా వేదం అనాది. వేదము కూడా సృష్టి ఏ విధంగా అనాదియో అదే విధంగా వేదం కూడా అనాది అని, ఆ విధంగా వేదాన్ని నిత్యంగా చెప్తారు. ఆమ్నాయస నిత్యత్వే సతి అని. వేదం నిత్యమయ్యా, ఈ బ్రహ్మ నుంచి వచ్చింది కాదది.
అసలు బ్రహ్మ అంగీకరించరు వాళ్ళు. బ్రహ్మనాస్తికులు అని మీమాంసకులకి ఇంకొక పేరు. బ్రహ్మనాస్తికులు బ్రహ్మను అంగీకరించరు. రత్న ప్రభాకారులు చెప్తారు బ్రహ్మనాస్తికులు అని. సో బ్రహ్మను అంగీకరించారు కదా, బ్రహ్మను అంగీకరించకుంటే మళ్ళీ వేదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదానికి ఉత్పత్తి లేదు, వేదము పుట్టలేదు, కాబట్టి నిత్యము. ఆమ్నాయస్య నిత్యత్వే సతి. ఆమ్నాయం నిత్యం, ఆమ్నాయం అంటే వేదం అని అర్థం. వేదము నిత్యము, నిత్యం కాబట్టి స్వతంత్రం అది, బ్రహ్మకు అధీనంగా లేదు. బ్రహ్మ నుంచి ఉత్పన్నమైంటే అప్పుడు చెప్పొచ్చు నువ్వు బ్రహ్మ అధీనంగా ఉంది అని. లేట్ అటువంటిదేం లేదు అక్కడ. సామ్నాయస నిత్యత్వే సతి స్వాతంత్ర్యాత్, స్వతంత్రం అది, సర్వస్వతంత్ర స్వరూపం. మనం బ్రహ్మను ఏ విధంగా అయితే సర్వస్వతంత్ర స్వరూపంగా చెప్తున్నామో వాళ్ళు అక్కడ వేదాన్ని సర్వస్వతంత్ర స్వరూపంగా చెప్తారు. ఈ వాక్యంతో మనకు తెలుస్తుంది మీమాంసకులకి వేదం మీద ఎంత ప్రేమ అని. అదేవిధంగా కర్మ మీద ఎంత ప్రేమ అని కూడా తెలుస్తుంది. వేదం అంటే వాళ్ళ కర్మనే, కర్మనే వేదంగా తీసుకుంటారు. అంటే కర్మ అంటే కర్మ ప్రతిపాదకము వేదము. వేదం కర్మనే ప్రతిపాదిస్తా ఉంది, ఎలా ఉండాలి ఎలా ఉండదు చెప్తా ఉంది. అంటే ఆమ్నాయస నిత్యత్వే సతి స్వాతంత్ర్యాత్, అది స్వతంత్ర స్వరూపం అది. కాబట్టి సర్వాన్ ప్రతి నియోక్తృత్వ సామర్థ్యం ఇది చేత్. సర్వాన్ ప్రతి, జ్ఞాని అజ్ఞాని. సర్వాన్ అంటే ఇక్కడ జగత్తుని రెండుగా విభజిస్తే జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరిని శాసించగలుగుతుంది. జ్ఞానుల్ని శాసిస్తుంది, అజ్ఞానాన్ని ఎలాగో శాసిస్తుంది, సంసారాన్ని ఎలాగో శాసిస్తుంది. అంటే ఈ ఈ ప్రయోజన విషయము అప్రయోజన విషయము అనే భావన ఎవరికైతే ఉందో వాడిని ఎలాగూ శాసిస్తుంది, జ్ఞానిని కూడా శాసిస్తుంది. సర్వాన్ ప్రతి నియోక్తృత్వ సామర్థ్యం తస్మిన్ అస్తి. సామర్థ్యం ఉంది అని అంటే ఇది ఇది పూర్వపక్షం, మీమాంసక పూర్వపక్షం కదా. నా దీన్ని కూడా నిరాకరిస్తున్నారు. ఇక్కడ ఆమ్నాయస్య నిత్యత్వే సతి అన్నారు కదా, ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇది మనం మీమాంస మతం చూసాం అపౌరుషేయం అన్నప్పుడు. వేదాంతులు కూడా వేదం అపౌరుషేయం అంటారు. అయితే సృష్టి ఆదిలో ఈశ్వరుడి నుంచి ఈ వేదం ఉత్పన్నమైంది చెప్తారు. ఎందుకని? ఆ బృహదారణ్యకంలో మంత్రం ఉంది, అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతద్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగిరస కదా. వేదము అస్య మహతో భూతస్య అంటే బ్రహ్మ నుంచి, ఈ బ్రహ్మ నుంచి జగత్తులాగే ప్రకటమయ్యింది. జగత్తు అనిత్యము, పరమాత్మ నుంచి ఉత్పన్నమవుతుంది ప్రతి కల్పంలో, మళ్ళీ పరమాత్మలో లీనమవుతుంది ప్రళయకాలంలో. అదేవిధంగా సృష్టి కాలంలో వేదం ప్రకటమవుతుంది, మళ్ళీ ప్రళయకాలంలో లీనమవుతుంది. సృష్టి లాగానే వేదం కూడా ప్రకటమవుతుంది పరమాత్మ నుంచి. పరమాత్మ నుండి ప్రకటమైనా కూడా అది అపౌరుషేయము. ఎందుకనంటే పరమాత్మ తన బుద్ధిపూర్వకంగా ఈ వేదాన్ని రచించటం లేదు, ఈ కల్పానికి ఇది వేదం అని రచించటం లేదు. పూర్వకల్పంలో ఏదైతే వేదం ఉండిందో దాన్నే ఇక్కడ అందిస్తుంది. ఈ జగత్తంతా పూర్వకల్పంలో ప్రళయం ఏదైతే ఉందో, ఆ ప్రీవియస్ సైకిల్, ముందు సైకిల్లో ప్రళయం ఏదైతే ఉందో అప్పుడు వేదం జగత్తంతా లీనమయ్యింది పరమాత్మలో, రైట్. అదే విధంగా వేదం కూడా లీనమయ్యింది, ఆ వేదాన్నే మళ్ళీ తిరిగి ప్రకటిస్తుంది. కాబట్టి వేదం మీమాంసకులు చెప్పినట్లుగా అనాది, దాన్ని ఎవరు రచించింది లేదు, ఆరంభం అవ్వలేదు. ముందు కల్పంలో ఇలాగే ఉండింది, ఈ కల్పంలో మళ్ళీ ఇలాగే వస్తా ఉంది. ఆయనలో లీనమైంది, మళ్ళీ ఆయన నుంచి వస్తా ఉంది, ఎటువంటి మార్పు లేకుండా. ప్రపంచంలో కొంత మార్పు ఉంటుంది. అంటే ప్రపంచంలో పూర్వ కల్పంలో ఏవైతే కర్మలు చేశారో ఆ కర్మ ఫలాలు ఇక్కడ వస్తున్నాయి, ఇక్కడ కొత్త కర్మలు చేస్తున్నారు, ఫలాలు వస్తుంటాయి. ప్రపంచంలో మార్పు ఉండని, కానీ వేదం మాత్రం పూర్వకల్పంలో ఎలా ఉందో అలాగే ఇక్కడ వస్తూ ఉంది. కాబట్టి ఆయన రచించింది లేదు, అందిస్తున్నాడు. ఏ విధంగా అయితే మ్యాన్ ఆ లెటర్ని తీసుకొచ్చి వ్యక్తులకు అందిస్తున్నాడు, ఆ విధంగా పరమాత్మ పూర్వకల్పం నుంచి ఈ కల్పానికి తీసుకొస్తున్నాడు, వేదాన్ని ప్రకటన చేస్తున్నాడు. అభివ్యక్తి మాత్రమే, ఉత్పత్తి కాదు. కాబట్టి అపౌరుషేయం. వేదాంతులు అపౌరుషేయం ఆ విధంగా చూస్తారు. పరమాత్మను స్వీకరిస్తున్నారు కాబట్టి, బ్రహ్మస్వరూపాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి ఒక ఆధారం ఉంది కదా. ఎక్కడైతే ఈ వేదం ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే వేదం బయలుదేరుతా ఉందో, శృతి ఆధారం ఉంది, యుక్తి ఉంది. సో ఆ విధంగా శృతి యుక్తుల ద్వారా వేదాన్ని అపౌరుషేయం అని చెప్తున్నారు. ఆ విషయం కాకుండా ఇక్కడ సిద్ధాంతి నిరాకరిస్తున్నాడు. నా ఉక్త దోషాత్, పై చెప్పిన దోషమే. వేదం నిత్యమైనా కూడా ఉక్త దోషాత్ అంటే ముందు చెప్పిన దోషం. సర్వం కర్మ సర్వేన సర్వదా కర్తవ్యం ప్రాప్నోతి అని చెప్పుకున్నాం కదా, ఆ దోషం వస్తుంది ఇక్కడ కూడా. వేదం నిత్యమైతే అవని, వేదం నువ్వు చెప్పినట్లే నిత్యమైనా కూడా ఆ దోషం అయితే పోవటం లేదు కదా. జ్ఞాని విధికి విషయం కాడు. ఎందుకని? ప్రయోజనం అప్రయోజనాలనే భావనలే లేదు వాడికి. ఎవరికైతే ఇష్ట వస్తువు అనిష్ట వస్తువు అనే విభాగమే లేదో వాడు విధికి విషయం కాడు. విధికి విషయం కాకపోయినా కూడా శాసించబడుతున్నాడు అంటే ఎవడైతే ఏ కర్మకు అధికారి కాడో ఆ కర్మలో కూడా వాడు శాసించబడుతున్నాడు అని అర్థం వస్తుంది.
అప్పుడు అన్ని కర్మలు అందరి చేత అన్ని కాలాల్లో చేయబడాల్సి వస్తుంది అనేటువంటి ఒక పెద్ద దోషం వస్తుంది, దాన్ని నివారించలేరు. రైట్, అది రేపు క్లాస్లో చూసుకుందాం. ఓకే, ఇక్కడ పెట్టేద్దాం. ఓం